మరి ఈ దినమున మన యొక్క ధ్యానాంశము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 9 నుంచి చదువుకుందాం. వారు షిలోహలో అన్నపానములు పుచ్చుకునిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిరం స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి ఈవులనిచ్చు జ్యోతిర్మయుడుగు తండ్రి, నీ ప్రియకుమారుడు నామములో నీ యొక్క సింహాసనం దగ్గరికి దేవా మా ప్రభువా, మీరు నీ ప్రియకుమారుని యొక్క బలియాగం ద్వారా నాయన మమ్మల్ని మీరు మీ యొక్క సింహాసనాన్ని సమీపంగా తీసుకొచ్చారు. అందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు ప్రభువా, అన్నదినం మా కొరకై మీరు విజ్ఞాపన చేస్తున్న తండ్రి అయినందుకే మీకు ఎంత వందనాలు. మరి ఈ సమయంలో కూడా నీ ప్రియకుమారుని ముఖమును చూచి మీరు మమ్మల్ని మా మీద జాలిపడే దేవుడుగా తండ్రి, మా యొక్క అవసరతలు అక్కరలు మా యొక్క కష్టాలు దుఃఖము కన్నీరు బాధ వేదన అన్నీ కూడా చూచి నీ ప్రియకుమారుని బట్టి మా ప్రభువా మా మీద కటాక్షము చూపించి మమ్మల్ని కరుణించే దేవుడు అయినందుకే మీకు ఎంత వందనాలు. ఈరోజు ప్రభువా నీ సన్నిధికి చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా హన్నాను దృష్టించిన దేవుడు ఈరోజు కూడా నీ ఆలయంలో ఉన్నటువంటి నీ బిడ్డలను కూడా దృష్టించు, ఆశీర్వదించు. హన్నా చేసుకున్న మనవి ఆలకించిన దేవుడు ఈరోజు నీ సన్నిధిలో మేము విన్నవించే విన్నపాలన్నీ కూడా మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కృప చూపించుము, మీ నామను మహింపరచుకోండి. ఈ మందిరంలో నా మనసు నా దృష్టి ఎల్లప్పుడూ ఉండనన్నారు. ఈ మందిరంలో చేయబడు ప్రతి ప్రార్థన వింటానన్నారు. కాబట్టి మా కొరకు ఒక మందిరాన్ని మీరు ఇచ్చారు, ఈ భౌతికమైన మందిరం దళ తండ్రి. కాబట్టి ఇక్కడ 2-3 కూడుకొని నీ నామమున ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఎన్నో సంఘం అత్యాసక్తిగా ప్రార్థిస్తురాగా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. కాబట్టి దయగల ప్రభువా కూడొచ్చిన బిడ్డలను కూడా దీవించు, ఆశీర్వదించు. ఎవరైతే మరి అవకాశం ఉండి కూడా రాలేక ఇండ్ల దగ్గర ఉంటున్నారో వారిని కూడా దర్శించు ప్రభువా, కనికరించు. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని నన్ను కూడా మరుగుపరిచి మరి పరిశుద్ధాత్మ తండ్రి ఏవేవి అవసరమో ఏ మాటలు అవసరమో ఆ మాటలే పలకడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హన్నా ప్రార్థన అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టం. ఇక్కడ బైబిల్లో భక్తి కలిగినటువంటి తల్లులు ఉన్నారు, భక్తి కలిగిన తల్లులు ఉన్నారు. మరి వాళ్ళు ఎలాగ భక్తిపరులుగా అయ్యారు అనే దాన్ని బట్టి మనం ధ్యానిస్తే మరి ఇక్కడ హన్నా యొక్క జీవితం, హన్నా అంటే కృప, ఆమె దేవుని కృపకు ఎలాగ పాత్రురాలైందో మనము ఆ విధంగా మరి ఆశీర్వాదకరంగా తన జీవితం ఎలాగ మార్చబడిందో అనే విషయాలు మనం చూసినట్లయితే మరి వారు ఎఫ్రాయిము అనే మన్యంలో వారు ఉంటున్నారు. ఎఫ్రాయిం అంటే ఫలాభివృద్ధి అని అర్థం. అయితే ఆ యొక్క ప్రాంతంలో వారు ఉన్నప్పటికీ భౌతికంగా చూస్తే మరి హన్నాకు
వారి కుటుంబానికి ఏ కొరత లేకుండా వారు ఉంటున్నారు. అయితే మరి హన్నాకు ఉన్నటువంటి ఒకే ఒక కొరత ఏమంటే తనకు పిల్లలు లేకపోయిరి. మరి ఈ పిల్లలు లేకుండా ఉండడానికి కారణం కూడా మా దేవుడే. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి 6వ వచనంలో సంతు లేకుండా చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఎలా ఉండాలా, మరి ఎక్కడ జన్మించాలా, తర్వాత మన యొక్క స్థితిగతులు అన్నీ కూడా నిర్ణయించేవాడు దేవుడే అన్నమాట. ఇది మనం ఎరగాల మన వ్యక్తిగతమైన జీవితంలో. కాబట్టి ఏవి జరగవలనని ఆయన చిత్తము, ఆయన సంకల్పమైనదో అవి మాత్రమే మన జీవితంలో జరిగేవిగా ఉంటాయి. అవన్నీ కూడా తను ప్రేమించు వారికి సమస్తము వారి మేలు కొరకు సమకూడి జరిగిస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి హన్నాకున్న కొరతను బట్టి ఆమెను ఏం చేశాడమ్మా? తన ఉద్దేశాల్లోకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు ముందుగానే మన విషయమై ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన సంకల్పించిన సంకల్పాలు మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు? మరి హన్నా జీవితంలో చూస్తే సంతు లేకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సంతు లేకపోవడం వలన గత బ్రతుకులో హన్నా జీవితంలో ఏమేమి ఉన్నింది? మరి తన యొక్క తోడి కోడలైనటువంటి పెనిన్నాతో ఆమెను గురించి ఏమంటున్నాడు? తన వైరి అయిన పెనిన్నా. వైరం అంటే కొట్లాట్లు, కలహాలు కదా. కాబట్టి ఇక హన్నా జీవితము మరి ఇక ఇంట్లోనే ఉంటున్నారు. మరి ఎప్పుడు చూసినా వాళ్ళకి వైరమే, కొట్లాటే. కాబట్టి అంతేకాకుండా మరి పెనిన్నా ఏం చేస్తుందంట? ఆమెను విసిగిస్తూ ఉంది. ఆమెను ఏం చేస్తుంది? మాటలతో విసిగిస్తూ ఉంది. సూటిపోటి మాటలు, ద్వంద్వ అర్థాలతో అలా కూడా ఏం చేస్తారు? మరి విసిగిస్తూ ఉంటారు. అట్లా అవన్నీ కూడా మరి హన్నా యొక్క హృదయంలోనికి దూసుకుపోయినాయి. హన్నా యొక్క హృదయంలోనికి ఆ మాటలన్నీ కూడా దూసుకుని వెళ్ళాయి. కాబట్టి ఇప్పుడు హృదయములో తను నొచ్చుకున్నదై, హృదయంలో తను నరకబడినదై, హృదయంలో తనకు పొడవబడినదై ఏం చేసింది? అవన్నీ కూడా పాపము ఆ బాధ తట్టుకోలేక సతమతమవుతుంది. మరి ఆమె ఇంట్లో కూర్చొని అయితే ఎప్పుడు చూసినా ఏడిపోయే. ఎంత మంచిగా మరి భర్త చూసుకున్నప్పటికి కూడా, ఎంత మంచి మాటలతో తను ఆదరిస్తున్నప్పటికి కూడా భర్త యొక్క ఆదరణకరమైన మాటలు తనకేమాత్రం కూడా ఆదరణ, ప్రోత్సాహాన్ని కలిగించలేదు. మరి భర్త ఎంతగానో తనకు మరి ఆహార విషయంలో మరి ఎంతో చూసుకుంటూ ఉండొచ్చు, అయినా కూడా తను భోజనము చేయడము లేదు. తర్వాత భర్త మరి పెనిన్నాకు తన పిల్లలకైతే ఒక పాలు ఇచ్చేవాడంట. అయితే తనకు ప్రియమైనటువంటి భార్య అయినటువంటి హన్నాకు 2 పాళ్ళు ఇచ్చేవాడంట. ఇలాగ ఎన్నో విధాలుగా హన్నాను సాటిస్ఫై చేయాలని, తను తృప్తిపరచాలని, తనకున్నటువంటి బాధ, తనకున్నటువంటి ఆ యొక్క వేదన, తన హృదయంలో ఉన్నటువంటి ఇది తీసివేయాలి, వ్యాకులాన్ని తీసివేయాలని మరి భర్త ఎన్నెన్నో విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నాలు ఏవి కూడా నెరవేరలేదు. మరి ఇలా ఉంటున్నప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటుందో, ఎంత దుఃఖకరంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో. మరి ఎల్కానాకు కూడా ఏమాత్రం కూడా హన్నాను బట్టి సంతోషం లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు. కాబట్టి ఆ యొక్క ఇంట్లో అంతా గందరగోళమైనటువంటి వాతావరణం. ఈ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు ఎవరు తీర్మానం చేయాలా? ఇప్పుడు మరి వాళ్ళు మరి ఎల్కానా కుటుంబ సమేతంగా మరి దేవుని ఆలయానికి వచ్చి మరి బలులు అర్పిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ అయితే యెహోవాను ఆశ్రయించటం వలన, యెహోవా యొద్ద విచారణ చేయటం వలన మరి దేవుడు తనకున్నటువంటి సమస్యలు నుండి మరి విడిపిస్తాడని
మరి ఇస్సాకు ఎలాగైతే మరి రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంట, ఇస్సాకు దేవుని యొద్ద అడగడానికి వెళ్ళాడు. అలాగా మరి మన యొక్క పితరులైనటువంటి వారు వారికి సంతానం లేనప్పుడంతా కూడా ఏం చేశారు, దేవుని దగ్గర అడుగుతూ వచ్చారు. మరి అబ్రహాం జీవితంలో మనం చూస్తాం కదా, 100 సంవత్సరాల వయసు, మరి శారా యొక్క గర్భం మృతతుల్యమైంది. అలాంటి పరిస్థితిలో మరి దేవుడు ఎలాగా వారికి సంతానాన్ని ఇచ్చాడు, మరి ఇస్సాకు రిబ్కాకు ఎలాగ సంతానం ఇచ్చాడు, తర్వాత యాకోబు రాహేలుకి ఎలాగ సంతానం ఇచ్చాడు. మరి ఇవన్నీ కూడా ఎల్కానా తెలుసుకొని ఉంటే, హన్నా తెలుసుకొని ఉంటే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, అలాగే దేవుని పైన ఆధారపడేవాళ్ళు. అయితే ఇక్కడ దీన్ని బట్టి మనం చూస్తే వారికి అటువంటి మూల పితరులు లేకుంటే ఆ యొక్క అబ్రహాం ఇస్సాకులు యొక్క చరిత్రలు, వారు సంతానం కొరకై ఎలాగ దేవుని మీద ఆశ్రయించారో, దేవుని పైన ఆధారపడ్డారో అన్నటువంటి విషయాలు ఎరగని వారిగా ఉంటున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే వాళ్ళ కుటుంబము మరి పేరుకే ఇశ్రాయేలీలు, పేరుకే క్రైస్తవులు, అంతేనా? కాబట్టి అంతగా ప్రభును గూర్చి, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క మహత్యాన్ని, ఆయన ఎంత గొప్ప దేవుడో, శూన్యంలో ఉండి సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా చేసిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, అలాగా మృతతుల్యమైనటువంటి వాటిలో కూడా ఆయన ఏదైనా అద్భుతము చేయగల దేవుడు అన్నటువంటి సంగతులు ఎరగని వారై ఉంటూ వచ్చారు. తర్వాత మనం చూసినట్లయితే మరి ఇవన్నీ కూడా ఆమెను ఏం చేస్తుందమ్మా, హన్నాను ఇప్పుడు దేవుని మీద ఆధారపడేటట్టుగా, దేవుణ్ణి శ్రద్ధగా వెతికేటట్టుగా, దేవుని వద్ద వచ్చి తన యొక్క బాధలన్నీ చెప్పుకునేటట్టుగా, తన హృదయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకునేటట్టుగా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా తనకు మేలుకే జరిగింది. దేవుని ప్రేమించే ప్రజలే, కానీ మరి మనం కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటుంటాం. కానీ అయితే ఆ దేవుని యొక్క గొప్పతనం ఏదో ఎరగక అనేక పర్యాలు మనం కూడా ఇలాగా అన్నాలాగా సతమతమైపోయేవారుగా, ఎల్కానా కుటుంబం ఎలాగైతే నెమ్మది లేని పరిస్థితిలో ఉందో అలాగా మనం కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చిన వారమే. అయితే ఈ రోజున మనము హన్నా జీవితం ద్వారా హన్నా అంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏమంటే, ఆమె హృదయంలో ఎంతో దుఃఖము ఉంది, ఎంతో కన్నీరు ఉంది. అవన్నీ కూడా ఇన్ని రోజులు దాచుకుంటా వచ్చింది. ఇన్ని రోజులు తను మామూలుగా ఏడుస్తా దాన్ని ఏదో ఒక టవల్తోనో లేకుంటే తన యొక్క కొంగుతోనో తుడిచేసుకుంటా పోయింది. అయితే అవన్నీ కూడా ఏమాత్రం దేవుని సన్నిధికి రాలేదు. దేవుని సన్నిధికి అది ఆయన పాదముల యొద్దకి రాలేదు. సరేనా? అయితే తను మరి ఎప్పుడైతే ఇది ఎవరి వలన కూడా మరి ఇప్పుడే మనం చదువుకున్నాం, అది రాజుల చేతనైనను నరుల చేతనైనను మరి ఎవరి చేత కూడా అది కాదు, అది జరగని పని, అది అసాధ్యమైన పని. కాబట్టి మరి రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి అలాగన ఆమె ఏం చేసిందమ్మా, మరి అంతేకాకుండా మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే అక్కడ కూడా ఏమాట అంటారంటే, ఇర్మియా 9వ అధ్యాయం, ఇర్మియా 9వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా. అక్కడ ఏముందంటే 9వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ తనకు అంతకుముందు ఏ అతిశయం ఉండింది? తనకున్నటువంటి సంపద కావచ్చు, తన భర్త యొక్క ప్రేమ కావచ్చు, సరేనా, తన భర్త ఎంతగా
పెనీనా కంటే కూడా ఎంతగా ప్రేమగా తను ఎంచి తనకు చేసే వాటన్నిటిని బట్టి తను అతిశయిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ వాటన్నిటిని బట్టి ఆమె దేవుని దగ్గరికి రాలేకపోయింది. కాబట్టి దేవుడు కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తాడు, అలాగ మన మనుషుల మీద ఆధారపడుతూ ఉంటే వాళ్ళ నుండి దేవుడు దూరంగా తీసుకొచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఉన్నాడు. యోసేపును తన తండ్రి ఎంతో ప్రియంగా చూసుకుంటూ వచ్చాడు. తన యొక్క మరి పిల్లలందరిలో కుమారులందరిలో కంటే కూడా యోసేపుని ఎంతగానో ప్రేమించాడు. తన కొరకై ఒక విచిత్రమైనటువంటి రంగురంగుల వస్త్రాన్ని కూడా తనకు కుట్టించాడు కదా, అంగీని. అయితే దేవుడు చూశాడు ఈ యొక్క మరి మనుషుల యొక్క ప్రేమకు లేకుంటే వాటికి ఆకర్షితులై అలాగే వాళ్ళు ఏమైపోతారు, నా నుండి దూరం అయిపోతారు. కాబట్టి ఇప్పుడు యోసేపుని ఏం చేశాడమ్మా, తనకు దగ్గరగా తీసుకురావడానికి, తన మీద ఆధారపడడానికి దేవుడు తన జీవితంలో కూడా శ్రమలు అనేది ప్రవేశపెట్టాడు. కాబట్టి అన్నలు తన్ను ద్వేషిస్తున్నారు. కాబట్టి అన్నల యొక్క ద్వేషానికి, అన్నల యొక్క అసూయకు, అన్నల యొక్క సూటిపోటు మాటలకు తన హృదయంలో కూడా ఎంతో బాధ ఉంది. అయినా కూడా యోసేపు దేవుని మనసు కలిగినవాడు, తన అన్నల్ని క్షమిస్తూ వచ్చాడు. అంత మంచివాడైనప్పటికీ మరి దేవుడు ఏం చేశాడు, అతన్ని తీసుకెళ్ళి ఆ గుంటలో వేయడం, తర్వాత బానిసగా మరి ఐగుప్తులకు అమ్మివేయడము, అవన్నీ కూడా దేవుని నుండి ఏం చేశాడు, దేవుడు యోసేపును దూరం చేస్తూ వచ్చాడు. సరేనా, దూరం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోక ప్రేమలు, ఈ లోకపు ఏదైనా కూడా మరి ఏదైతే మనల్ని దేవుని నుండి దూరం చేస్తుందో మరి దేవుడు ఏం చేస్తాడమ్మా, ఆ యొక్క ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే ప్రేమలు కదా. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఎవరి ప్రేమలైనా ఇవేవి కూడా స్థిరము కాదు. కాబట్టి ఇవన్నీ తరిగిపోయే ప్రేమలే. అయితే ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, ఇదన్నీ తరిగిపోను. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. అంతేకాకుండా ఆ దేవునికి మన ఎడల గొప్ప ప్లాన్లు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి, సరేనా, గొప్ప సంకల్పాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఎప్పటి వరకు ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క లోకము, ఇది అశాశ్వతము, అస్థిరము, ఇది నిలకడైంది కాదు, ఇది స్థిరమైంది కాదు. కాబట్టి ఇది అంతా కూడా ఈ లోకంలో మనకున్నా లేకపోయినా దాని విషయమై మనము ఏమాత్రం కూడా దాని మీద దృష్టి పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే అన్నాడు, ఏమని, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాము, మనుషులం కదా, మంటివారం కదా, మనం కూడా ఏం చేస్తామమ్మా, మరి హన్నా అలాగే మనము భూ సంబంధంగా తనకు చూస్తే అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, తన తోడికోడళ్ళకి పెళ్ళి అయ్యి మరి ఆమెకేమో పిల్లలు ఉన్నారు, మరి తనకైతే పిల్లలు లేరు. కాబట్టి ఈ భూ సంబంధంగానే ఆమె ఆలోచిస్తూ వచ్చింది, ఆ విషయమే తను కృంగిపోతూ వచ్చింది, ఆ విషయమే తను ఎంతో వేదన పడుతూ వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడమ్మా, దేవునికి హన్నా విషయంలో గొప్ప ఉద్దేశం ఉన్నాయి. తన కృపకు పాత్రురాలవ్వాలా, తన కృపా మహదైశ్వర్యానికి ఆమె వారసురాలవ్వాలా. కాబట్టి ఆమెను దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు మరి దేవుడు చూసి ఊరుకుండడు. మరి హాగరు కూడా ఆమె ఎవరో అసలు ఐగుప్తురాలు, అట్లాంటి ఐగుప్తురాలైనటువంటి హాగరు మరి అబ్రహాము ఇంటికి వచ్చింది. కాబట్టి అబ్రహాం వాళ్ళందరికీ కూడా దేవుని గురించి నేర్పించాడు కాబట్టి ఇప్పుడు హాగరు అంతగా దేవుని పట్టించుకోకపోయినా మరి హాగరును చూచిన కన్నులు, హాగరుని ఏం చేశాడు, దేవుడు చూచి తన యొక్క దుస్థితిలో ప్రభు ఆమెను ఆదుకుంటూ వచ్చాడు. మరి అట్లాంటి ఆమెనే ఆదుకున్న దేవుడు హాగరును చూచిన కన్నులు ఇప్పుడు మరి తన ఇంటికి వెళ్తున్నటువంటి ఆ యొక్క హన్నాను చూశాడు. కాబట్టి హన్నా ఇప్పుడు ఏం చేసిందమ్మా, అంతకుముందు ప్రతిరోజు వచ్చేది, ప్రతిరోజు అంటే ఏటా వచ్చేది,
మందిరానికి వచ్చేది, వెళ్ళిపోయేది. అయితే ఆమెకు అప్పుడంతా కూడా మరి భర్త ప్రేమే, భర్తే ఆయనతో పాటు వచ్చేది, ఆయన మీదే ఆనుకునేది. ఆయనక సరేనా ఆయన చెప్పేటటువంటి ఆ మాటలన్నిటికీ ఐసైపోయేది. కాబట్టి వెళ్ళిపోతూ వచ్చింది. అయితే ఇప్పుడేం చేసింది, రాను తనలో దేవుడు ఏం చేశాడు, ఒక వెలిగింపిచ్చాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా తప్పిపోయిన కుమారుడు కూడా తన ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళు ఎంతగా జాలీగా ఉన్నారు అవన్నీ చూసి తను కూడా ఏమైపోయాడు, తండ్రి ఎంతగా ప్రేమించే తండ్రికి దూరం అయిపోయి తర్వాత పందుల దగ్గర పొట్టు తింటా అప్పుడు దూరం అయిపోయినటువంటి ఆ యొక్క కుమారుడికి, తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి ఇల్లు, తన తండ్రి ప్రేమ గుర్తొచ్చి తనకు బుద్ధి వచ్చిన తర్వాత, కాబట్టి బుద్ధి రావాలా, ఏం రావాలా, బుద్ధి రావాలా. ఇప్పుడు హన్నాకు కూడా బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. ఏం చేసింది, ఇప్పుడు ఆ యొక్క దేవాలయంలో అందరూ అన్నపానములు పుచ్చుకుంటా సంతోషంగా గడిపి వాళ్ళందరూ కూడా అలాగుంటే హన్నా ఒక్కతే ఆమె అక్కడి నుండి లేచి వచ్చి ఏం చేసిందంటమ్మా, దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఆ యొక్క గడియలో ఆ సమయంలో ఆమె కూడా అందరితో పాటు వచ్చి అందరితో పాటు భోజనాలు పుచ్చుకొని అందరితో పాటు ఆమె వెళ్ళిపోయింటే ఈరోజు మనము హన్నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవారం కాము. హన్నా యొక్క చాప్టరే ఉండేది కాదు, హన్నా యొక్క బుక్కే ఉండేది కాదు, హన్నా యొక్క జీవిత చరిత్రే అసలు ఉండేది కాదు. కాబట్టి మనం కూడా మనకిచ్చినటువంటి సమయాన్ని మనం కూడా ఏం చేయాలమ్మా, చాలా జాగ్రత్తగా, ఆగదు ఏ నిమిషము నీ కోసం, ఆగితే సాగదు, ఏంటి ఏది కూడా జరగదు. కాబట్టి మన జీవితంలో మనం కూడా సమయాన్ని సద్వినియోగపరచుకునేవారుగా ఉండాలి. దేవుని ఇంటికి వచ్చాం, మరి హన్నాని గుర్తు చేసుకోవాలా, వచ్చామా ప్రభు సన్నిధిలో హన్నాలాగా ఏం చేయాలా, ఒక మూల చేరి దేవుని సన్నిధిలో మన యొక్క ఎన్నెన్నో ఉన్నాయి మనం కూడా ఎదుర్కొంటున్నాం. హన్నాకేమో సంతు లేదు, సంతానం లేదు. మరి మన యొక్క సంగతి ఏంటి, వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా ఎన్ని కొరతలు ఉన్నాయి. ఇవన్నీ కొరతలుగా అనుకుంటున్నామా, మన కొరతగా అనుకుంటున్నామా? మనమేమో అందరికీ ఉన్నాయి కదా, వాళ్ళకు ఆ జబ్బు ఉంది, నాకు ఈ జబ్బు ఉంది, సరేనా, వాళ్ళకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, లేకుంటే మా పిల్లలు సరేనా అందరికీ ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు రావట్లేదు, వీళ్ళకి చదువులు లేకుంటే వాళ్ళు అలాగా మరి సరిగా ప్రయోజకులుగా కాకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక కన్న తల్లిగా మరి మనము తల్లులుగా ఎలా ఉండాలా, మరి వాళ్ళకి జన్మనిచ్చాం కదా, మరి మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగాం కదా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఉన్నాడు కదా, ఆయన సమస్త ఈవుల్నిచ్చే జ్యోతిర్మయుడు, మంచి ఈవుల్నిచ్చే తండ్రివి కదా, మరి ఆయన అసాధ్యమైనది ఏమున్నా ఉందా, లేదు. కాబట్టి మనం ఏం చేయాలా, ఒక తల్లిగా మనము పిల్లల కొరకు ఎంతో దేవుని సన్నిధిలో ఏడవాలి. మనం ఏం చేస్తాం, దేవుని ఇంటికి వచ్చాం, బాగానే రెడీ అయ్యి వచ్చాం, కూర్చొని నిద్రపోతుంటాం. చూడు ఇంత పొద్దున్నే ఎంత తూగు, ఎంత నిద్ర, అలా ఉంటే ఎట్టాగా కదా. హన్నా ఏం చేసింది, హన్నా అలాగ నిద్రపోయిందా, హన్నా అలాగా కాలక్షేపం చేసిపోయిందా, అలాగా అందరితో పాటు కూర్చొని తిని త్రాగి వెళ్ళిపోయిందా? మరి గతంలో అయితే తెలియక అలా జీవించింది. కానీ అయితే ఇప్పుడు ఆ యొక్క హన్నా, ఆ పెనిన్నా యొక్క మాటలు తను ఎంతగానో గాయం చేస్తున్నాయి. ముత్యాలు ఎట్లా తయారవుతాయి, ముత్యం ఎలాగ తయారవుతుందమ్మా, ఇప్పుడు హన్నా జీవితం కూడా ఇప్పుడు ముత్యంలాగా తయారవడానికి కారణం ఏమంటే ఆ యొక్క ఆల్చిప్పలో ఆ యొక్క పురుగు ఏంటది, గవ్వలో కదా ఒక సన్నని ఇసుక చేరి ఆ యొక్క దేహానికి అది తగులుతుంటే, అది కదిలినప్పుడు అంతా తగులుతూ ఉంటే దాంట్లో ఉండే శరీరంలో ఉన్న రసి అంతా కారుతూ ఆ యొక్క
ఇసుక చుట్టూ చేరి 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 సరేనా అదొక ముత్యంగా తయారవుతుందంట. అలాగా ఇప్పుడు మరి పెనిన్నా ఒక ఇసుకలాగా దూరింది ఎవరిలో? హన్నాలో. దూరి ఒకటే ఒకటే తన హృదయాన్ని ఏం చేస్తుంది? గాయం చేస్తుంది. తన హృదయాన్ని ఎంతో గాయం చేసి అవంతా ఆమెలో ఉండి కన్నీరు రసిలా గారి గారి కారి కారి ఏమి దేవుని సన్నిధిలో అదంతా కూడా కుమ్మరించబడి దేవుడు చూసేసరికి ఆయన ఆ యొక్క కన్నీరు అమ్మో ఆమె కన్నీరు ఎలాగా అంటే ప్రవాహంలాగా కారుస్తుంది, ప్రవాహంలాగా కార్చిందిగా ఉందన్నమాట. కాబట్టి బైబిల్లో కూడా మనం చూస్తే కీర్తనలు 56 అధ్యాయము 8వ వచనంలో కీర్తనలు 56 8వ వచనం చదవండి ఎవరైనా. నా సరిగా చదవాలా నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకము. చూసావా మన యొక్క కన్నీరంతా కూడా ఎక్కడ దాచిపెడతాడంట దేవుడు? బుడ్డిలో దాచిపెట్టాడు. ఆ బుడ్డిని చూడగానే దేవునికి అదొక వజ్రంలాగా ఒక ముత్యంలాగా కనిపిస్తుంది ఆ బుడ్డిలో ఉన్న కన్నీరు. సరేనా? కాబట్టి ఇప్పుడు ఆమెను కూడా ఏం చేశాడమ్మా? అలాగా తన యొక్క సమస్తమునిచ్చి ఒక ముత్యం కొన్నాడంట. సమస్తం ఏంటి ఆయనకు? తన ప్రాణమే. సరేనా? ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? సరేనా? ఇంత ఆస్తి ఉన్నా ఇంత ఉన్నా కూడా మనిషి ఏమి దానికి హక్కుదారుడు చచ్చిపోతే ఏ లాభము? అది ఎందుకు ప్రయోజనము? అలాగా తన ప్రాణమంతా ఇచ్చి తన సర్వాన్ని ఇచ్చి మనల్ని ఎలా చూశాడు దేవుడు? ఒక ముత్యంలాగా చూశాడు, ఒక వజ్రంలాగా చూశాడు. సరేనా? అలాగా మన కోసమై తన సర్వాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మరి అన్న ఒక ముత్యంలాగా ఆమె మార్చబడ్డానికి కారణం ఏమంటే ఆమె హృదయంలో ఉన్నటువంటి కన్నీరంతా కూడా ఏం చేసిందమ్మా? ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరించింది. ప్రభు యొక్క సన్నిధి. అసలు కన్నీరు చూస్తే యేసయ్యకి ఎంత ఇష్టమో. మనమైతే ఎందుకు ఊరికే ఏడుస్తావు, ఎందుకు మీరు ఊరికే ప్రార్థనలో ఏడుస్తుంటారంటారు. సరేనా? ప్రార్థన లేకపోతే కన్నీటి ప్రార్థన లేకపోతే మనం ముత్యంగా తయారవం ఏమా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అందుకే యోవేలులో కూడా దేవుడు ఏమంటాడంటే యోవేలు గ్రంథము 2:12 చదవండి ఒకరు. యోవేలు 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. చూసారా ఏం చేయాలా? చదవవు ఇంకా. దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను ఏం చేయాలంట? ఉపవాసం ఉండాలా, కన్నీరు విడిచాలి, దుఃఖించాలి, మనఃపూర్వకంగా రావాలా. ఇప్పుడు అన్న అదే పని చేసిందా? భోజనం మానేసింది, ఉపవాసం ఉండింది, దేవుని దగ్గరికి వచ్చింది. ఏం చేస్తుంది? దుఃఖించుచు కన్నీరు గారుస్తుంది. మనఃపూర్వకంగా దేవుణ్ణి బ్రతిమాలుకుంటుంది. కాబట్టి దేవుడు తప్పకుండా జవాబు ఇచ్చాడా లేదా? మరి ఎంతకాలానికి ఇచ్చాడు? ఆ రోజుటికే. చూడు ఎంత ఆశ్చర్యం కదా. మరి ఎన్ని సంవత్సరాలుగా మనము దేవుని దగ్గరకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పెదవులతో ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము ఉపవాసంతో వస్తున్నామా? ఉపవాసముతో ఉండకపోవడం వలన మరి ఏశావు కూడా ఏం చేశాడు?
ఆ రోజు కొంచెం ఉపవాసం ఉండిపోయింటే సరిపోయేది. ఆకలి వేసినప్పుడు దేవుని దగ్గర అడిగి ఉంటేనా, లేకుంటే వాళ్ళ మమ్మీ దగ్గర పోయి అడిగి ఉంటేనా సరిపోయేది. ఏం చేశాడు, అక్కడ ఎర్రని చిక్కుడుకాయలు కూర చూసి ఆశపడి ఏం చేశాడు, అరే నాకు ఆ చిక్కుడుకాయ అది కూర నాకు కొంచెం పెట్టరా, నాకు భోజనం పెట్టరా అంటే పోగొట్టుకున్నాడు. చూడు యాకోబు ఎంత మోసగాడు. ఆ యొక్క ఒక పూట భోజనం పెట్టి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అంతా కూడా దోచేసుకున్నాడు. మరి ఆ రోజు ఏశావు మళ్ళీ మనం చూస్తే ఏశావు ఎంత భ్రష్టుడనో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే హెబ్రీ 12:17 వచనం ఏముంది అక్కడ, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. కాబట్టి ఉపవాసం ఉండవలసిన టైంలో మనం ఏం చేయాలా, ఉపవాసం ఉండాలా. ఆ తర్వాత ఉందాంలే, ఎప్పుడు ఏదైనా కొట్లాట వచ్చి ఇంట్లో అలిగి అప్పుడు భోజనం మానుకొని ఇది నేను ఉపవాసం ఉన్నానంటే అది కుదరదు. ఏం చేయాలా, ఈమె కూడా అలాగే పాపం అలిగింది, సరేనా, ఆ భోజనం మానేసింది. ఇప్పుడేం చేసింది, ప్రభు సన్నిధికి వచ్చి ఆమె కన్నీరు కార్చింది. మరి యోసావు కూడా అదే కన్నీరు కార్చాడు కదా. అయితే ఈయన ఎప్పుడు చేశాడు, ఆ తరువాత ఇచ్చేసినాడు. తన యొక్క జ్యేష్ఠత్వ పక్కును అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఇంకెక్కడిస్తాడు యాకోబు, సరేనా. అలాగా మరి అవ్వ కూడా ఏం చేసింది, ఆ పండును ఆశించి అది కావాలని కోరుకునింది. వాళ్ళని వారు ఏం చేశారు, అమ్మేసుకున్నారు. వాళ్ళని వారు కుదవబెట్టేసుకున్నారు. ఇదిగో నేను నీకు కుదవబెడతాను, నన్ను నేను కుదవబెడతాను అనేసి బంగారం తీసుకెళ్ళి షాప్లో కుదవబెట్టి 1000 రూపాయలు అని తీసుకొచ్చుకున్నట్టుకు అవ్వ ఏం చేసిందమ్మా, పండు కోసము తన జీవితాన్నే కుదవబెట్టేసి తన యొక్క శాతానికి బానిస అయిపోయారు. చూసారా, అలాగ మనం కూడా ఒక్క పూట కూటి కోసం ఏం చేస్తామమ్మా, ఇక తట్టుకోలేక శుభ్రంగా తినేస్తాం. ఈరోజు మంచి గోంగూర పచ్చడి, సరేలే ఇంకోసారి ఉందాంలే. అలాగా మనం ఏం చేస్తాం, అలాగే ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు ప్రభు సన్నిధిని మనము పోగొట్టుకునేవారుగా ఉంటాం. మరి ఇక్కడ కాబట్టి కన్నీటి జీవితం అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయన మన కన్నీరంతా కూడా ఏం చేస్తాడంట, బుడ్డిలో దాచిపెడతాడు, బుడ్డిలో దాచిపెడతాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇర్మియా కూడా ఏమంటాడు, నా తల జలమయముగా, 9వ అధ్యాయం 1వ వచనం, నా తల జలమయముగా నా కన్నులు కన్నీళ్ళ ఊటగా మారెను అంటాడు. చూడు, ఎందుకు కన్నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు ఎందుకు వస్తాయమ్మా, ఎప్పుడు వస్తుంది, మన హృదయంలో బాధ ఉన్నప్పుడు. బాధ లేదనుకో కన్నీళ్ళు రావు, నిద్ర వస్తుంది, సరేనా, శుభ్రంగా మత్తుగా నిద్ర, సరేనా. కాబట్టి ఏంటి, హృదయం బాధ లేదు. మరి పిల్లలు కావాలనుకొని మరి ఒకవేళ అంతగా అడక్కపోయినా పిల్లలు పుట్టినా, సరేనా, ఆ తర్వాత ఆ బిడ్డ విషయంలో మనకి ఏమన్నా భారం ఉందా, ఏమన్నా వాళ్ళ విషయంలో మనకు వాళ్ళు అరే సరిగ్గా లేరే, వాళ్ళు జ్ఞానంగా లేదు, బుద్ధిహీనంగా ఉంటున్నారు, అల్లచిల్లరగా ఉంటున్నారు, మరి ఇలాగ వాళ్ళ యొక్క మరి వాళ్ళ ఇది మొక్క వంగంది మానయ్య వంగుతుందా? ఈ మొక్కగా ఉన్నప్పుడే ఇంత అల్లరితనం ఏంటి, ఇంత తుంటరితనం ఏంటి, ఇంత మూర్ఖత్వం ఏంటి, ఇంత లోపడకపోవడం ఏంటి? అమ్మో, ఇలాగుంటే వీళ్ళు ఇంక పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మనం వీళ్ళను సాధు చేయగలమా, వీళ్ళని వంచగలమా అని తల్లిగా మనం ఏం చేయాలా, ప్రభు సన్నిధిలో వారి విషయమై ఎంతో ఏడవాల. అసలు వాళ్ళు అలాగున్నా కూడా మనకి ఏం చింత లేదు.
మన గతము లేకుంటే మన బాల్య దినాలు గుర్తు చేసుకుంటే అప్పుడు తెలియక అలా ఉంటూ వచ్చాం. దేవుని కనికరం వలన మనము రక్షింపడ్డాం, ఆయన ప్రేమను తెలుసుకున్నాం. ఇప్పుడు మన పిల్లలుగా వాళ్ళని ఏం చేయాలా? వాళ్ళని సరైన విధానంలో పెంచాలా, సరైన విధానంలో పెంచాలా. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఏముంది? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, ఆయన నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించాలా. అంతేకాకుండా నువ్వేం చేయాలా? నీ పిల్లలకు నువ్వు ఏం చేయమంటున్నాడమ్మా? దాన్ని అభ్యసింపజేసి, దేన్ని? ధర్మశాస్త్రమును కదా. చదవండి. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకొనేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలా. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలా, చేతిలో బైబిల్ ఉండాలా. అది నీ కన్నుల నడుమా, అది బాసికములాగా ఉండాలా. అది మనం ఎక్కడ చూస్తున్నా, ఏం చూస్తున్నా, కుడి ఎడమలో తిరగక ఇదే త్రోవ ఇందులో నడు. అమ్మో, దేవుని వాక్యంలో మనం ఇది చదువుకున్నాం కదా, కాబట్టి దిక్కులు చూస్తుంటే ఆ వాక్యము వాళ్ళకు గుర్తు రావాలా. సరేనా? అబద్ధం ఆడేటప్పుడు అననీయ సప్పిరాలు వెంటనే చచ్చిపోయారు కదా, వెంటనే గుర్తు రావాలా. సరేనా? ఆదివారము విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే ఏమయ్యారు వాళ్ళు కట్టెలేరుకోవడానికి అరణ్యానికి వెళ్తే వాళ్ళని ఏం చేశారు? విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు కదా. మరి నేను ఆదివారాలు ఇలాగ నేను వ్యర్థంగా గడపొచ్చా? మరి వ్యాపారపు వ్యర్థమైన మాటలు కానీ, లోకవార్తలు కానీ, వ్యాపారము అట్లాంటి సంగతి వ్యాపారం చేయక, సరేనా? మరి యెషయా గ్రంథం 58లో మనం చూస్తాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం మనం ఉపవాసం ఉండే విషయంలో మళ్ళా మనం దేవుని యొక్క విశ్రాంతి దినమును, దేవుని దినమును ఎలా ప్రతిష్ఠితమైన దినంగా ఎంచి ఎలా ఉండాలో అక్కడ స్పష్టంగా రాయబడింది. 58వ అధ్యాయం 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదియు, ప్రతిష్ఠితమైనదనియు, ఘనమైనదనియు, దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనికి ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములోనికి ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చూసారా? ఇది నేను రక్షింపబడిన కొత్తలో ఈ వాక్యాన్ని చదివి, అందుకోసమని నేను ఆదివారాలు నేను అసలు నా యొక్క బుక్కు ముట్టుకునేదాన్ని కాదు. సరేనా? మేము అసలు ఆదివారం అంతా చదివేదాన్ని కాదు. రేపు ఎగ్జామ్ ఉన్నా కూడా రాత్రి 12 గంటల వరకు అలాగా ప్రార్థన చేసుకుంటా, లేకుంటే మా ఫ్రెండ్స్కి వాళ్ళకు సువార్త చెప్పుకుంటా, మేము కలిసి ప్రార్థన చేసుకుంటా, ఆ తర్వాత 12 గంటలు అయిన తర్వాత నేను పుస్తకాలు ముట్టుకునేదాన్ని. అలాగ ఒకసారి ఏమైందంటే ఇక బుక్స్ తీసుకున్నాను, రేపు చదువుకోవడానికి, రేపు ఎగ్జాము వెళ్ళాలి కదా, రాయాలి. అలా చదువుకుందామని తీసుకునేసరికి ఒక అమ్మాయి క్రింద నుంచి హాస్టల్లో, అక్క నేషక్క సునీత క్రింద పడిపోయిందక్క, బాగా గాయమైంది, రక్తం గారుతుందక్క, అక్క మీరు రండి అనేసి పిలిచింది. అంటే ప్రేయర్ గ్రూప్ లేట్ చేసేవాళ్ళం కాబట్టి నన్ను పిలిచారు. పిలిస్తే ప్రభువా ఇదేందయ్యా, ఇదనమంతా కూడా నేను మందిరానికి వెళ్ళడము, యూత్ మీటింగ్కి వెళ్ళడము, తర్వాత అందరు కలిసి పాటలు, షేరింగు ఇవన్నీ చేసుకునేవాళ్ళం ఆదివారం అంతా. మరి ఇంత చేసినా మళ్ళా ఇప్పుడు చదువుకుందాం అనుకుంటే ఇదే ఒక శోధన అయిపోయింది ప్రభా, పెద్ద పరీక్ష అయిపోయింది నాకు అనేసి అనుకుంటుంటే, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తానన్నాడు దేవుడు. ఎంత బాగా, నువ్వు నా పని చేయి, నేను ఈ పని చేస్తాను. ఆ మాట రాగానే ప్రభు నాతో మాట్లాడగానే, అవును కదా,
నాకు అటువంటి పరిస్థితి ఏంటి, నేను చదువుకునేదాన్ని కాదు కదా, నన్ను ఇప్పుడు క్షేమంగా ఉంచాడు కాబట్టి ఆ అక్కరగలిగిన ఆ బిడ్డకు నేను సహాయం చేయాలా అనేసి వెంటనే నా బుక్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి పాపం తను హిందూగా ఉండి ప్రభువుని నమ్ముకునింది, తను కూడా రేపు ఎగ్జామ్ రాయాలా. ఇక చాలా బాధపడుతుంది. ఇక తనకు ఎన్నో వాక్యాలు చెప్పి ఆదరించి ధైర్యపరిచి వచ్చేసరికి ఎంతో టైం అయిపోయింది. ఇక ప్రభా మరి ఇంకెంత సమయం ఉందయ్యా, మరి నేను అంతా మళ్ళా నేను రివిజన్ చేసుకోలేను కాబట్టి నేను ఒక 5 క్వశ్చన్సే నేను చదువుకుంటాను అని చెప్పి 5 క్వశ్చన్స్ ప్రార్థన చేసుకొని సెలెక్ట్ చేసుకొని 5 క్వశ్చన్సే చదువుకున్నా. అదే చక్కగా అన్నీ చూసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తే నేను క్వశ్చన్ పేపర్ తీస్తే క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ మేము రాయాలా. ఇక ఆ 5 నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ 5 వచ్చాయమ్మా, ఇంకా 5 నాకు రాదు. అసలు ఎంత నమ్మదగిన దేవుడు. ఇక చక్కగా ఎగ్జాము రాశాను. అసలు నాకైతే అదే గుర్తుంది, నాకేనా ఈ పేపరు, ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ ఇది నాకేనా, మరి అందరికి కూడా అట్టాటిది ఉన్నాయా అనేసి ఇట్లాగ నేను అక్కడ ఉన్నటువంటి హాల్లో ఉన్న పిల్లల వైపు చూస్తున్నా. మళ్ళీ రూమ్లోకి వచ్చి అదంతా నాకు ఎంత సంతోషంగా ఉందంటే, దేవా ఏంటయ్యా అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, బిడ్డ నీకోసమే నేను పేపర్ సెట్ చేశాను అన్నాడు. అసలు ఎంత నీకోసమే నేను ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేశాను అన్నాడు. అసలు ఎంత బాగా మాట్లాడినాడు దేవుడు. అలాగా ఆదివారాలు నేను పోగొట్టుకోను. ఒకరోజు నేను ఆదివారం మా నాన్న తిట్టారని బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి అనేసి నాకు, మా అక్కకు, అందరికీ, మా బావకి అందరికీ బ్యాంక్ ఎగ్జామ్కి అప్లై చేశారు నా అనుమతి లేకుండానే. సరే ఇంకా తప్పనిసరిగా వెళ్ళాలా. సరే ప్రభా మరి తల్లిదండ్రుల మాట వినమన్నావు అనేసి వెళ్తూ ఉంటే అక్కడ ఈ యొక్క పూసలు అమ్మేవారు గోవలోళ్ళు అంటారు కదా, వాళ్ళు ఒక చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని మరి పాట వింటూ ఉన్నారు. ఏం పాటో తెలుసా? ఎంగె పోగిరే దేవ మనిదనే తేడి వందనే కానవిల్లయే. అంటే దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్తున్నావు, నేను నీ కొరకు వెతుక్కుంటా వస్తే నువ్వు నాకు కనిపించలేదే. అసలు ఎంత పాటమ్మా పాట. అయ్యో యేసయ్యా, ఇక నన్నే అడుగుతున్నట్టుంది, నాతోనే మాట్లాడుతున్నట్టుంది ఆ పాట. అవును ప్రభువా, నేను ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా, నువ్వు మందిరంలో చూస్తే నేను ఉండను కదా, నిజమే కదా అనేసి చాలా బాధేసింది. సరే వెళ్ళాను. ఆ యొక్క పేపర్ అంతా కూడా ఏబిసిడ్లు పెట్టేశా, ఏం చదవలే, బ్రాకెట్లు అంతా ఏబిసిడ్లు పెట్టేసి నింపేసి ఇక అర్ధగంటలో లేచి నిలబడి, సార్ నాకు చెస్ట్ పెయిన్గా ఉంది సార్ అన్నా. అంటే ఇక అవునమ్మా సరే పేపర్ ఇచ్చి వెళ్ళిపో అనేసి చెప్పాడు. ఇక అంతే, ఎంత సంతోషమో. ఇక ఆటో ఎక్కాను, తిరుపతి పద్మావతి అక్కడ న్యూ జెరూసలేం మందిరానికి వెళ్ళి కూర్చున్నబ్బా ఇంకెంత సంతోషమో. అలాగా మరి ఎడితి పుట్టినప్పుడు కూడా అసలు రోజులే వెంటనే మందిరానికి వెళ్ళిపోవడమే. ఎప్పుడు కూడా ఆదివారాలు మందిరాన్ని మానుకునింది లేదు. కాబట్టి అలాగా దేవుని మందిరం కాబట్టి ఆ యొక్క విశ్రాంతి దినం ఏం చేయాలంట, ఉల్లంఘించకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు, వ్యాపారాలు చేసుకోకూడదు, మనకిష్టమైన పనులు ఏది కూడా చేయకూడదు. ఆ విధంగా మనము అన్ని విషయాల్లో కూడా దేవునికి ఎట్లా ఉండాలమ్మా, నమ్మకంగా ఉండాలా. ఇక్కడ మనం చూసినట్లయితే కన్నీరు, తర్వాత యోవేలు 1:5 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది చూడండి. యోవేలు 1:5 అదిగమ్మా నేను చెప్పేది కాదు, ఏమంటున్నాడు ప్రభు, మత్తురాలా ఏమి శుభ్రంగా ఆహారం తింటే తిండి చేత ఏమవుతుంది, మత్తు వస్తుంది కదా. ఇక మత్తు అనగానే ఇక పడక గుర్తు వస్తుంది. శుభ్రంగా అసలు ట్రైన్లో చూడాలా, నిద్ర వస్తే పాపము
కదా, రిజర్వేషన్ లేకపోయినా. అసలు ఆ పాపం మా డోర్ దగ్గర కూడా ఒకటి ఏదైనా వేసేసి పడుకుంటారు కదా. అట్లాంటిది నిద్రమత్తు. కాబట్టి మనము నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టాలా. కాబట్టి నిద్ర రాకుండా ఉండాలంటే ఏముండాలా? కడుపు మాడితేనే. సరేనా? తినకుండా ఉంటే ఆ రాత్రి మనకు నిద్ర పట్టదు అస్సలు. కాబట్టి అలాగ మనము ఏం చేయాలా? ఉపవాసంతో మనం ప్రభు సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే మరి హిజ్కియా జీవితంలో హిజ్కియా ఏం చేశాడు? కన్నీరు గార్చాడు కదా, కన్నీరు గార్చాడు. అక్కడ హిజ్కియా 2వ రాజులు 20వ అధ్యాయము 3వ వచనంలో, 20వ అధ్యాయము 3-5 వచనాలు ఏముంది అక్కడ? చదవండి, త్వరగా తీయండి. 2 రాజులు 20వ అధ్యాయం. నీ దృష్టికి అనుకూలముగా, మనకు అనుకూలంగా కాదు, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. అన్నీ మనకు అనుకూలమే. మనం ఈరోజు శుక్రవారం అయితే మనకు అనుకూలమైతే ఉండేది, లేకపోతే శుభ్రంగా తినేసేది. అది కాదు. మనం ఏం చేయాలా? దేవుని యొక్క మందిరంలో ఉండి ప్రకటించబడినటువంటి ఆ ప్రకటనకు ఏం చేయాలా? లోబడాలా. ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడంట హిజ్కియా. సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. ఈయన ఎవరమైనా రాజు. సరేనా? ఏం తక్కువ ఉంది? తనకు మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ విషయమై ఏం చేస్తున్నాడు? ఎంతోమంది వైద్యులు ఉన్నారు కదా, వాళ్ళని ఆశ్రయించవచ్చు కదా. మరి ఆశా కూడా ఏం చేశాడు? రాజే. అతను ఏం చేశాడు? వైద్యుల్ని ఆశ్రయించాడు. తన కాలుకు పాదములకు ఆ యొక్క జబ్బు, ఆ యొక్క పుండు పుట్టినప్పుడు ఏం చేశాడు? యెహోవా హిజ్కియా అలాగా వచ్చి మొరపెట్టలేదు, యెహోవాను ఆశ్రయించలేదు, వైద్యుల్ని ఆశ్రయించాడు. మరి ఇక్కడ చూస్తే హిజ్కియా ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. మనకు కూడా ఏదైనా రోగం వస్తే మనకేం గుర్తొస్తుందమ్మా? ఏ డాక్టరు? సరేనా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అందుకోసము మరి మంచి డాక్టర్స్ను ఎన్నుకుంటాం, మంచి హాస్పిటల్ ఎన్నుకుంటాం. సరేనా? ఒకసారి సుబ్బమ్మక్క వాళ్ళ భర్త దానియేల్ అన్నకు బాగలేకపోతే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి ఆడ మన డాక్టర్సు, మనకు తెలిసిన నర్సులు ఉంటే అక్కడ చేర్చొస్తే పాపం వాళ్ళ బంధువులు అసలు ఊరుకోలే. ఏమన్నారు తెలుసా? ఏంటి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించావా, ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించకూడదా అనేసి ఆ మీద బాగా ఇది చేశారు. ఇక అన్నయ్య స్వరంగా చేర్పించినా ఏం చేశారు? వాళ్ళ మాటలకు ఇదైపోయి ఆమె ఇదైపోయింది, తల్లడిల్లిపోయింది. అలాగ ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు? డబ్బులు ఉన్నాయి కదా. డబ్బులు ఉంటే మనకు ఏం చేస్తామా? డాక్టర్ అంటే మరి ఎవరైనా కూడా ఆ డాక్టర్లో దేవుడు ఉండాలా. సరేనా? మరి అన్నను హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆయుష్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. అక్కడ మరి వేరే వాళ్ళని అన్నారు, ఏమో హైదరాబాద్లో తీసుకెళ్ళి ఉంటే బాగున్ను, చెన్నైకి తీసుకెళ్ళి ఉంటే బాగున్ను అని అంటుంటే నాకు అనిపించింది, దేవా ఎక్కడ పోయినా నువ్వు చేయాల్సిందే కదా. ఆయన గాయం చేసి గాయాన్ని కట్టే దేవుడు కాబట్టి జీవమరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి దేవా నువ్వు పరమ వైద్యుడు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానీ ఎంత మరి నువ్వు అక్కడుండి నువ్వు చేయాల్సిందే ప్రభా అనేసి నాకైతే చాలా ధైర్యం అనిపించింది. అలాగా మనము ఏం చేస్తామా? వెంటనే ఆశాలాగా వైద్యులను ఆశ్రయించేవారుగా ఉంటాం. మంచిదే, అది కూడా దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడిగి ఏసయ్యా ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, ఎక్కడ చూపించుకోవాలా అని అది కూడా మనము దేవుణ్ణే అడగాల. మరి ఇక్కడ హిజ్కియా ఏం చేశాడమ్మా?
దేవుణ్ణి అడిగాడు, యెహోవా విచారణ చేశాడు. దేవుడు ఎంత మంచి సలహా ఇచ్చాడు. దేవుడు చూడు, అక్కడ కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తే దేవుడు ఏమంటున్నాడు, వెంటనే దేవుడు కూడా స్పందించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము కన్నీటితో మొరపెట్టాలా. కాబట్టి నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని, 5వ వచనంలో, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కాబట్టి కన్నీటి ప్రార్థన అనేది ఇప్పుడు హన్న అంతగా ఆశీర్వాదానికి కారకురాలు అయిందంటే దానికి కారణం ఏంటమ్మా? ఆమె బహుదుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఏడ్చిన కారణంగానే అంత ఆశీర్వాదానికి కారకురాలైంది. మళ్ళీ మనం చూసినట్లయితే ఎస్తేరు కూడా ఏం చేసిందంట? 8వ అధ్యాయం 3వ వచనంలో ఆమె రాజు ఎదుట మోకరించి కన్నీళ్లతో మొరపెట్టుకునింది. చదవండి, ఎస్తేరు 8వ అధ్యాయము 3వ వచనం, త్వరగా చదవండి. మరియు రాజు అతని పాదముల మీద పడి అగాగీయుడైన కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా, వెంటనే రాజు కూడా స్పందించాడు. స్పందించి ఏమంటున్నాడు? తమ దృష్టికి నేను ఇంపైన దాన్ని అయినాడలా ఏమి అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క రాజు ఏం చేశాడమ్మా? ఆ మనవి ఆలకించి ఆమెకు వెంటనే తనకు అంటే ఆ యొక్క రాయబడినటువంటి యూదులకు విరోధంగా రాయబడినటువంటి వాటన్నిటినీ రద్దు చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి కన్నీటి ప్రార్థనకు మనం కూడా, మన పిల్లలు కూడా ఎవరైనా కన్నీరు గారిస్తుంటే మనకి ఎంతో జాలి అనిపిస్తుంది కదా. వెంటనే ఏమైపోతాము? అరే ఏడకురా, ఇస్తాలేరా అని చెప్పి వెంటనే కరిగిపోతుంది హృదయం. అలాగా మనుషులుగా మన హృదయమే అలా కరిగిపోతే మరి ఇప్పుడు ఆ రాజు ఎంత కఠినుడు, అలాంటి రాజు కూడా ఏమయ్యాడు? ఆయన హృదయం కూడా కరిగిపోయింది. అలాంటిది మన ప్రభు, ఆయన ఎంత సాత్వికుడు, ఎంత మృదు స్వభావం కలిగినవాడు, ఆయన ఎంత మంచివాడు. మరి తన విషయమై తన వచ్చి ఆశ్రయించే బిడ్డల విషయంలో వారు కన్నీరు గారిస్తే నిజంగా ఎంత తలడిల్లిపోతాడో మన ప్రభు. ఆమె మగ్దలేని మరియా ఆమె కన్నీరు కారుస్తూ నిలబడితే యేసయ్య ఏం చేశాడు? అమ్మో, అసలు ఎంతటి ఆ యొక్క ఇది ఆయన ఆ యొక్క మరి ఆ రక్తాన్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి ఆ రక్తం అక్కడికి కూడా వెళ్ళక ఆమె దగ్గరికి దిగి వచ్చేసాడు కదా. అందుకే మరియా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అంటున్నాడు. చూసి ఆ పని కూడా మానేసి ఎలాగా ఆ కన్నీరు గార్చే మరియా దగ్గరికి వచ్చాడో చూడండి. అట్లా కన్నీటి ప్రార్థన మనకెంతో అవసరం. తర్వాత మనం చూస్తే మరి దావీదు జీవితంలో మరి 42వ అధ్యాయము 23వ వచనం 3వ వచనం దావీదు జీవితంలో కూడా ఆయనకి ఎట్టుందంటమ్మా? రాత్రింబగుళ్ళు అబ్బా, రాత్రింబగళ్ళు ఆయన ఏడిపోయి అదే దానికేమైందంట? మనం కూడా చూడు, మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు, ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు ఆ తిండి మీద పోదు, మనసే పోదు. అది ఆ ప్లేట్లో పట్టుకొని కూడా బలవంతంగా తినాలన్నా కూడా కన్నీళ్ళు అందులో అన్నంలో కలిసిపోతూ ఉంటుంది. తర్వాత దావీదు తనకి ఎంత దుఃఖమో మరి సౌలు చేత తరం పడుతున్నాడు. నెమ్మది లేదు అసలు. పాపం ఎక్కడ పడితే అక్కడ అదుల్లాము గుహల్లో, అడవుల్లో ఎక్కడెక్కడో పాపము ఉంటున్నాడు. తీరా తన యొక్క కుమారుడు అబ్షాలోము కూడా తనకు విరోధంగా లేచాడు. ఎన్ని పరిస్థితుల్లో మరి అలాంటప్పుడు అంతా కూడా తన ఎంత కన్నీరు గార్చాడమ్మా. అంత కన్నీరు కార్చడం వల్లనే దావీదు దేవునికి ప్రియమైన వాడయ్యాడు, తన హృదయానుసారుడయ్యాడు. ఆ ప్రభు కూడా అంతే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు? గెచ్చమనే తోటలో నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తం అంటే ఆయన చెమట ఎలా మారిందంట? రక్తపు బిందువులాగా మారిందంట. మరి ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే
ఆయన కన్నీళ్లతోను, శరీరధారి అయిన దినములలో ఆయన కన్నీళ్లతోనూ మహారోదనతోనూ తన్ను మరణం నుండి విడిపించువానికి యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన విధేయత కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. కాబట్టి మనం ప్రభు చేత అంగీకరించబడాలా, ప్రభును దయ పొందాలా, ప్రభు యొక్క కటాక్షం మన మీద ఉండాలా అని అంటే మనలో ఏముండాలా? మీరు ఇప్పుడైనా కూడా మీరేం చేయాలా? కన్నీళ్ళు విడుచుచు నా యొద్దకు రండి. కాబట్టి ఈ యొక్క కన్నీరు ఎలా వస్తుంది? మనకున్న పరిస్థితిని చూచి మనకు అసలు భారము ఉందా? మరి భర్తగా ఆయన రక్షణ పొందలేదు, లేకుంటే పిల్లలలో మార్పు లేదు, వాళ్ళ ఎదుగుదల లేదు, వారు ఏమాత్రం ప్రయోజకులుగా లేరు, కుటుంబాలు ఇలాగ అయిపోతున్నాయి అన్నటువంటి ఆ భారం అనేది మనలోకి రావాలి. కాబట్టి సుఖాసక్తి యందు ఆసక్తి కలిగినటువంటి వారికి ఏముండదు? భారం ఉండదు. వాళ్ళ వరకే బాగుంటే చాలు. వాళ్ళ పిల్లలు ఎలా ఉండని, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలాగన్నా ఉండని, వాళ్ళు దాని గురించిన చింతే ఉండదు. మరి ఎందుకు కన్నాము? ఎందుకు పిల్లలను కావాలనేసి పిల్లలు కానీ అలాగా వాళ్ళను వారి యొక్క పోషణ, వారి యొక్క పెంపకము, వారి యొక్క సంరక్షణ, వారి యొక్క క్షేమము అన్నీ చూసుకోవాల్సింది తల్లే అన్నమాట. కాబట్టి భక్తి కలిగినటువంటి తల్లులు ఏం చేశారమ్మా? తమ పిల్లల యొక్క జీవితకాలం అంతా, తమ యొక్క పిల్లల యొక్క బ్రతుకు కాలం అంతటికీ ఏం చేసింది? సమూయేలు యొక్క బ్రతుకు దినములన్నిట తను పుట్టింది తన గర్భంలో పిండముగా పుట్టక మునిపే ఏం చేసేసింది? ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసేసింది. ఎప్పటిదాకా? తన జీవిత దినములన్నిటను, తన బ్రతుకు దినములన్నిటి చేసేసిందమ్మా ప్రార్థన కదా. ఆ ధనవంతుడు ఏం చేశాడు? బాగా పండింది పంట, పొట్లలో కూర్చుకొని తినుము, తాగుము, సుఖించుము, నీకు అసలు ఇంకేమీ తక్కువ లేదు. అట్లాగా భౌతికంగా తన యొక్క తినడం, తాగడము, సుఖం కొరకు ఏం చేశాడంట? అన్నీ కొంతమంది ఏం చేస్తారు? చాలా కోట్లు ఉంటాయి. వాళ్ళ పిల్లల తరాలకు కూడా తరిగిపోయినటువంటి ఆస్తి ఉంది. సరేనా? వాళ్ళు ఇక సంపాదించవలసిన అవసరమే లేదు. అట్లా అయితే ఈ హన్నా తల్లి చూడు, తన యొక్క కుమారుని విషయమై తన యొక్క బ్రతుకు దినములన్నిట కూడా దేవుని యొక్క కృపాక్షేమములు ఆ బిడ్డ వెంట ఉండేటట్టు, ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ఒకరికైనా కాదు, తన సంఘానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచమంతటికి ఆ బిడ్డ జీవితము ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆమె ఆ రోజునే, ఆ ఒక్కరోజే ఆ బిడ్డ కొరకు అలాగా ఎంత కన్నీరు గార్చిందో, ఎంతగా ఆమె హృదయం అంతా కుమ్మరించిందో. నిజంగా అదే యొక్క ప్రార్థనా జీవితము సమూయేలుకు కూడా వచ్చింది. కాబట్టి సమూయేలు కూడా ఏం చేశాడంట? మిస్పాలో అందరినీ సమకూర్చి, ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో మిస్పాలో మరి అందరినీ రమ్మని చెప్పి ఏం చేశాడంట? నీళ్లు తీసి అక్కడ కుమ్మరించాడు. చూడండి ఆ మాట. అలాగా హన్నా కూడా ఏం చేసిందమ్మా? హన్నా తన హృదయాన్నంతా కుమ్మరించింది. చూడండి 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, చూసారా, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అంటే తల్లి యొక్క ప్రార్థనా జీవితమే ఎవరికి వచ్చిందమ్మా? కుమారునికి వచ్చింది. తల్లి ఏం చేసింది? తను నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయంలో ఉన్నటువంటి కన్నీరంతా కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించింది.
ఇక్కడ మరి సమూయేలు కూడా ఏం చేస్తున్నాడు, ఆ యొక్క తన యొక్క మరి ఇశ్రాయేల్ అందరినీ కూర్చాడు. వాళ్ళ పక్షంగా ఏం చేస్తున్నాడమ్మా, దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి సమయంలో సమూయేలు ఏం చేసేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆ యొక్క తల్లిలో ఉన్నటువంటి భక్తి, ఆ యొక్క ప్రార్థనా జీవితము ఆ యొక్క కుమారుడైనటువంటి ఆ యొక్క సమూయేలులోని కూడా వచ్చింది. కాబట్టి మన తల్లిదండ్రులు ఒకవేళ అలాంటి వారు కాకపోవచ్చు, అయినా కూడా మరి ప్రభు మనల్నన్నా కనికరిస్తాడు. మరి హన్నా యొక్క తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళని అక్కడ ఎక్కడా రాయబడలేదు. మరి అలాంటి వాళ్ళ ఏంటి, హన్నాకు కూడా అటువంటి భక్తి వచ్చేది, కానీ అక్కడ రాయబడలేదు. మరి హన్నా యొక్క భక్తి ప్రార్థన ఏమైందమ్మా, తన కుమారునిలోనికి వచ్చింది. కాబట్టి మనము కన్నీటి ప్రార్థన మనము నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల వచ్చేది కాదు, ఇది హృదయం పొడవబడాలి, హృదయం. కాబట్టి యేసయ్య నన్ను నీ వాక్యం ఏమవ్వాలి, మనకు పొడుచుకోవాలమ్మా. అమ్మో పొడిచినట్టు మాట్లాడితే మాత్రం భలే కష్టంగా ఉంటుంది మనకు. ఏంటబ్బా నేషక్క, చాలా కఠినంగా మాట్లాడుతుంది, చాలా హార్ష్గా ఉంటుంది. ఇలాగా మంచిగా ప్రేమతో ఎంతో ఇదిగా అలాగ చెప్తే, మృదువుగా చెప్తే, ఎంతో జాలిగా చెప్తే ఎంత బాగుంటుందంటే హృదయం పొడవబడదు కదా. అది నేను చెప్పేది కాదు, యేసయ్య అలాగ వాడుకుంటాడు కొంతమంది బిడ్డలను. వాళ్ళు చాలా మరి కొంతమంది ఎంతో ప్రేమతో, ఎంతో ఇదిగా, ఎంతో మృదువుగా అలాగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఒలిచి నోట్లో పెడతా ఉంటారు. కమలాపండు ఒలిచి నోట్లో పెడతా ఉంటాయి. దాని మీద ఉండేటటువంటి ఇవి కూడా తీసేసి నీట్గా ఒలిచి పెడతా ఉంటారు. అలాగా కొంతమందికి దేవుడిచ్చిన కృప. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సుత్తి తీసుకొని కొట్టినట్టు, అది కొడితేనే కదా ద్వారము మరి అది సరిగా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి. ఆ యొక్క ద్వారము ఆ యొక్క మేకులు తీసుకొని కొట్టకపోతే ఊరికి అట్లా పెట్టేస్తే ద్వారాన్ని ఉంటుంది, అది ఉండదు. కాబట్టి కొన్నిసార్లు ఇల్లు కట్టడానికి మేకులు వాడాలా కదా, సుత్తి దెబ్బలు పడాలా. ఆ తర్వాత కొన్ని స్పాంజ్ తీసుకొని మెత్తగా తుడుస్తూ ఉంటారు. మరి ఇట్లా వైట్ వాష్ చేసేట దానికి తగినట్టుగా ఉంటాయి. అలాగే ఇల్లు అన్న తర్వాత ఇవన్నీ కూడా ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టడం కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు, కొన్నిసార్లు సరిగా మట్టపు గుండు దాన్ని ఇట్లా పెట్టినప్పుడు అది ఉప్పుగా ఉంటే ఏం చేస్తారు, సుత్తి తీసుకొని ఒక దెబ్బ కొడతారు. ఒకవేళ ఆడ గ్యాప్ ఏమన్నా వస్తే ఒక చిన్న రాయి తీసుకు దాంట్లో పెట్టేసి మంచిగా సిమెంట్ వేస్తారు. అలాగ అంతా కూడా ఇలాగ నీట్గా రావాలంటే మనలో కూడా ఉన్నటువంటి అవన్నీ కూడా సరిచేయబడాలంటే మనకు కూడా ఏం పడాలా, మనం ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఉపయోగించుకుంటాడు. ప్రభువా నన్ను ఎందుకయ్యా అలాగ నేనేమో ఇప్పుడు అలాగ ఉండకూడదు, అలా మాట్లాడకూడదు నేను అనుకుంటాను, కానీ యేసయ్యా నేను మామూలుగా ఇప్పుడు రాసుకున్న పాయింట్లే చెప్పేసి వచ్చేసేటట్టు చేయి ప్రభు అనుకుంటా. అయితే ఒకరోజు అలాగే ఒక అతను అనుకున్నాడంట, తమిళంలో ఒకసారి మెసేజ్ వింటున్నా. ఆయన కూడా అలాగా వెళ్ళి అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది గంభీరంగా అలాగ బిగ్గరగా చెప్తుంటే విశ్వాసులు అన్నారంట, అయ్యా ఎందుకయ్యా అట్లా అరిసరిసి చెప్తుంటావు, అలాగిదిగా చెప్తావు, మరి కొంతమంది ఎంత బాగా చెప్తారు కదా, ప్రేమతో దయగా చెప్తారు కదా, నువ్వెందుకు అట్లా ప్రేమతో చెప్పు అన్నారంట. అప్పుడు సరేలే ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడ్చాడంట, యేసయ్య నా ప్రసంగాన్ని గురించి ఇట్లా అనుకుంటున్నారయ్యా, మరి నాకు నేను కూడా ప్రేమతో చెప్పేటట్టు చేయి ప్రభా అనేసి అన్ని ప్రేమను గురించే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, అట్లా ప్రేమను గురించే రాసుకున్నాడంట. రాసుకొని ఆడిపోతే అసలు ప్రసంగమే రాలేదంట. ప్రసంగమే రాకపోతే మళ్ళా ఏంటప్పా నాకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఇవే వస్తున్నాయంట, ఇంకేం ప్రసంగం రాలేదంట. అప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట,
యేసయ్య నాకు ఎందుకయ్యా ఈరోజు మెసేజే రాలేదు అంటే, మరి నిన్నెవరు నీ సొంత బోధ చేయాలనుకున్నావు ఏమి, అందుకే నేను నీకు సహాయం చేయలేదు అన్నాడంట. నేను ఇలాగ వాడుకోవాలనుకున్నా అనేసి అప్పుడు ఇంటిని గురించి ఆయన చెప్తూ వచ్చాడంట. ఒక ఇల్లు కట్టబడాలంటే దాంట్లో మేస్త్రీలు ఉంటారు, ప్లంబర్లు ఉంటారు కదా. ఆ తర్వాత ఆ యొక్క ఉలితో సుత్తెతో ఇలాగ కొట్టేవాళ్ళు ఉంటారు. ఇలాగా రకరకాల వాళ్ళు ఉంటేనే ఒక ఇల్లు కట్టబడుతుంది. కాబట్టి నిన్ను ఈ పని కొరకై నేను ఏర్పరచుకున్నాను అనేసి అన్నాడంట దేవుడు. అలాగా అది మెసేజ్ విన్నప్పుడు అవును కదా, మనమే పాటి వారము. ఇప్పుడు మైకును నేను మెల్లగా పాడితే అది మెల్లగా వస్తుంది, గట్టిగా అరిచాను అనుకో ఈ మైకు ఏమవుతుంది, పెద్ద సౌండ్తో అది కూడా అరుస్తుంది. అలాగా మనము కూర్చున్న వాళ్ళం ఎవరమైనా దేవుడు మనలో ఉండి మాట్లాడాలి, అంతేగాని మనంతటా మనము మాట్లాడితే అది ఎవరికి కూడా ప్రయోజనము ఉండదు. అందులో జీవం ఉండదు, అందులో ఆత్మీయమైన క్షేమము ఉండదు. కాబట్టి దేవుడు మనల్ని ఎట్టాగా వాడుకుంటాడో ఆయన ఇష్టం. మరి మనము పాత్రలు ఉన్నాయి, కొన్ని పాత్రలు షోకేస్లో పెట్టి చక్కగా చూసుకుంటూ ఉంటాం. ఎవరైనా బంధువులు వస్తే వెంటనే ఆ పాత్ర ఎంత ఇదిగా పింగాణి పాత్ర అయినా గాజు పాత్ర అయినా ఎంత ఇదిగా దాన్ని హ్యాండిల్ చేస్తాము, జాగ్రత్తగా మెల్లగా పెడతాము టేబుల్ మీద. ఎందుకు, డామను పడేసామనుకో పగిలిపోతుంది. మళ్ళీ ఇంకొక పాత్రలు చూస్తే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి దాన్ని భలే కాలుస్తాం. ఎందుకు, ఇదే పింగాణి పాత్ర తీసుకెళ్ళి స్టవ్ మీద పెడితే ఏమైపోతుంది కదా. అదే ఇప్పుడు టప్పర్వేర్లు కదా, ప్లాస్టిక్లు ఉన్నాయి కదా, వాటిని ఏ దానికి ఉపయోగించాలో ఆ డెలికేట్ డాల్స్ అవి అట్లా డెలికేట్గా అవి ఏదన్నా వేడి తగిలితే ఇక అంతే పోతాయి. అలాగ దాన్ని వాటన్నిటిని అలాగ చూస్తాం. కాబట్టి మనం కూడా ఆయన పాత్రలం. కాబట్టి ఒక్కొక్కరు భలే పాపం ఆ యొక్క కొలిమిలో పెట్టినట్టు సరేనా ఆ స్టవ్ మీద పెట్టి పాత్రను ఎట్లాగా ఇది చేస్తానో అప్పుడే బిర్యానీ బాగా తయారై వస్తుంది. మరి అట్లా మరి అదే టేబుల్ మీద పెట్టిన పాత్రలు అవి తయారు చేయగలవా బిర్యానీని? అవి చక్కగా దాంట్లో వేసి పెట్టడానికి మాత్రమే అందంగా కనిపిస్తాయి. అట్లా మరి మనము మరి ఆ పాత్రలో బిర్యానీ వేసుకోవడానికి ఆ పాత్ర అవసరమా? ఏ పాత్రనా అవసరం, సరిపోతుంది. అది ఒకవేళ మట్టితో చేయబడిన ప్లేట్ అయినా సరిపోతుంది, ఆకుతో చేయబడిన ప్లేట్ అయినా సరిపోతుంది, అవి పింగాణి ప్లేట్ అయినా సరిపోతుంది, ఆ స్టీల్ ప్లేట్ అయినా సరిపోతుంది. కానీ ఇవన్నీ కూడా ఆ స్టవ్ మీద కాలగలగా కాలలేవు. కాబట్టి కొంతమంది బిడ్డలను ఏం చేస్తాడు దేవుడు, ఇలాగ కఠినమైనటువంటి ఆ యొక్క యోసేపులాగా ఆ యొక్క దావీదులాగా అలాగా ఆయన ఏం చేస్తాడమ్మా, అటువంటి కఠినమైన పరిస్థితుల ద్వారా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆ పాత్ర బేర్ చేయగలదు, ఆ పాత్ర భరించగలదు వాటన్నిటినీ. చూసావా, మనం ఆ పాత్ర మీద మనకు భరోసా, ఈ పాత్ర అయితే ఇది ఫిట్ అవుతుంది. అలాగ మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి శ్రమలు అనేవి ప్రవేశపెడతాడు. అలాగా మరి వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలా, కన్నీటితో మనము ప్రభు దగ్గరికి రావాలా. మరి యోబులో కూడా ఒక మాట అంటాడు, 16వ అధ్యాయము 21వ వచనం. 16వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏముంటుంది 16:21లో ఏమా, చూసావా, నరపుత్రుల విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమాడవలన నీవు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. చూసారా, కాబట్టి ఏదైనా వ్యాజ్యమున్నా ఏదైనా సమస్య ఉన్నా ఏం చేయాలా, ప్రభు సన్నిధిలో పోయి కన్నీళ్లతో మొరపెట్టాలా. మనం ఏం చేస్తాము, మనమే తీర్చుకోవాలనేసి ఆ సమస్యను పరిష్కరించుకోవాలనేసి మనమే వ్యాజ్యమాడుకుంటూ ఉంటాం, మనమే ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాం, మనమే కొట్లాడుకుంటూ ఉంటాం కదా. అలా చేయకూడదు.
ప్రభు దగ్గర తీసుకెళ్ళాలా. ప్రభు దగ్గర తీసుకెళ్ళి ఎంత హృదయంలో దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని అంతా ఎలా కుమ్మరించాలంట, ప్రవాహంలాగా ఏడుస్తానే. ఒక్కోసారి ఆగదు ఏడుపు కదా, ఏడుపు వస్తూనే ఉంటుంది. అన్నం తింటున్నా ఏడుపు వస్తుంటుంది, ఎవరితోన్నా మాట్లాడుతున్నా ఏడుపు వస్తుంటుంది కదా. అలాగా ఎప్పుడు అలాగా కారిపోతుంది. అది మంచిదే. అలాగ త్వరగా జవాబు వస్తుంది. మన మనసు కఠినం చేసుకోకూడదు. ఎందుకు నేను ఏడవాలా, పోతే పోయిందిలే, ఉంటే ఉండిందిలే, వాళ్ళు ఎట్టన్నా పోనీలే అనుకున్నాం అనుకో, ఏమైపోతుంది, మనసు కఠినమైపోతుంది. అప్పుడు హృదయము మెత్తన చేయబడదు. అప్పుడు కన్నీరు మనలో నుండి రాదు. కాబట్టి మనల్ని అలాగా పెనిన్నలాగా పొడిచే వాళ్ళు ఉండాలి. పెనిన్నలాగా మన హృదయం పొడవబడాలి. పొడవబడితేనే ఏమవుతుంది, కన్నీళ్ళు వస్తుంది. సౌలు లేకపోయింటే దావీదు అంతటోడు అయి ఉండేవాడు కాదేమో. ఆ అబ్షాలోం లేకుంటే దావీదు అంతటోడు అయి ఉండేవాడు కాదేమో. మరి యోసేపు వాళ్ళ అన్నలు అలాగ తన మీద అసూయపడి అతన్ని అలాగా హింస పెట్టుకుపోయింటే యోసేపు అంత గొప్పవాడయ్యేవాడు కాడు. కాబట్టి కన్నీళ్ళేమ్మా, కన్నీటి జీవితమే ఇది. మనల్ని ఏం చేస్తుంది, మన జీవితాలు ఇక అనేక తరాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. లేకపోతే ఇప్పుడు ఆ దినాల్లో ఆ తరములో ఎంతోమంది ఉండొచ్చు స్త్రీలు. మరి వాళ్ళ పేర్లన్నీ రాయబడ్డాయా బైబిల్లో? లేదు. హన్నాతో పాటు ఎంతమంది వచ్చి ఉంటారు షీలోహ మందిరానికి వచ్చి వెళ్ళి ఉంటారు. అసలు ఎల్కానా సంగతులు కూడా ఏమీ లేవు. ఆయన కూడా వచ్చిపోయాడు, తన భర్తే. ఆయన గురించి ఏమన్నా ఉందా, రాయబడి ఉందా? ఏం లేదు. మంచోడు మొత్తానికి. హన్నాతో హన్న యొక్క మాటకు అన్నిటికీ సహకరిస్తూ వచ్చాడు. తను అలా సహకరించకపోయింటే అన్న కూడా అలాగా పాపము కన్న కొడుకు నువ్వు తీసుకెళ్ళి మందిరంలో వదిలిపెడతావా అనేసి ఒకళ్ళు అడ్డుకోనుంటే కదమ్మా, మంచోడే. కానీ ఇవన్నీ కూడా కారణం ఎవరంటే హన్నానే, హన్నా యొక్క కన్నీరే. తర్వాత మనం చూసినట్లయితే కాబట్టి రాత్రింబగళ్ళు మళ్ళా దావీదు కన్నీరు గారుస్తున్నాడు. యోబేమో నది ప్రవాహంలాగా కన్నీరు విడుస్తున్నాడు. మరి ఎస్తేరు రాజు ఎదుటబడి మోకాళ్ళతో మోకరించి కన్నీళ్లతో మొరపెట్టుకునింది. హిజ్కియా దేవుని దగ్గర కన్నీళ్లతో మొరపెట్టాడు. సరేనా? మరి ఇర్మియా కూడా 9:1 కన్నీరు. మరి అందుకే కన్నీరు గార్చే వాళ్ళను, రోదన చేసే వాళ్ళనే పిలవండి అంటున్నాడు. యేసయ్యకి ఎంత ఇష్టమమ్మా రోదన చేసేవాళ్ళంటే, కన్నీరు గార్చే వాళ్ళంటే. అర్థమైందా? కాబట్టి మనకు ఎప్పుడు సంతోషంగా ఉండాలా. అందుకే విలపించే వారింటికే పొమ్మంటాడు యేసయ్య కదా. విలపించే వారింటికే పొమ్మన్నాడు కదా. అక్కడ ఎక్కడుందన్నమాట, ప్రసంగిలో మనం చూస్తాం. కాబట్టి విలపించు వారింటికే వెళ్ళమన్నాడు. మనం ఎవరింటికి వెళ్తాం? ఫంక్షన్ చేసేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు, పార్టీలు ఇచ్చేవాళ్ళ దగ్గరికే ఎక్కువ పోతాం. ఏడ్చే వాళ్ళ దగ్గర ఇష్టపడతామా, పోతామా? పోం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి 3వ వచనం, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. 7వ అధ్యాయం 3. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలైనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. చూడు, హృదయంలో ఏదైనా బాధ ఉంటే అదంతా కూడా ఏడ్చి చెప్పుకున్నాం అనుకో, ఎంత తేలికైపోతుందో. సరేనా? మనం ఏం చేస్తాం, అన్నిటినీ హృదయంలోనే దాచుకుంటాం, ఏం చెప్పం. మరి మనుషులైతే నమ్మదగిన వాళ్ళు కారు అనుకో, అయితే అవన్నీ ఏం చేయాలా, దేవుని దగ్గర. దేవుడు ఆయన నమ్మదగినవాడు కదా. ఎంత ఏడుపు వస్తుందో, ఎంత దుఃఖం వస్తుందో, ఎంత కన్నీళ్ళు కారుతుంటే అవన్నీ ప్రభు దగ్గరే ఏం చేయాలా, ఏడుస్తూనే ఉండాలి. అంతవరకు తలుపేసుకొని బాగా ఏడవాల, బిగ్గరగా ఏడవాల. యేసయ్యకు మన యొక్క కంఠధ్వని యేసయ్యక సన్నిధికి చేరులాగానే ఏడవాల. అబ్బలు ఇష్టమమ్మ నాకు ఏడవాలంటే. సన్నా అలా ఏడ్చి యేసయ్య దగ్గర
అలా మొరపెట్టి ఇంకెంత ఫ్రీ అయిపోతాను, ఎంత సంతోషంగా ఉంటుందో. అర్థమైందా? అలాగా మరి ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా దేవుడు? ఎక్కడుందన్నమాట? 4 కూడా. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. తర్వాత చదవమ్మా. ఎన్నో వచనం? 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. కాబట్టి విందులు వినోదాలు వాళ్ళ దగ్గరికి పోయే కంటే ఎక్కడ పోవాలి మనం? కాబట్టి నాకు కూడా బర్త్డేలు అంటే సరేనా, ఇంకేదైనా ఫంక్షన్లు అంటే పోవాలంటే ఇష్టం ఉండదు. ఇక ఎవరైనా పాపము ఈ మాట గుర్తొస్తుంది. అందుకని అక్కడికైతే నాకు బాగలేకపోయినా సరేనా, చేత కాకపోయినా ఏం చేస్తా, అన్నతో పాటు వెళ్తా. మనకు దేవుని మాటలే ఆధారం. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో కాదు, మనుషుల యొక్క ముఖస్థుతి కాదు, మనుషుల యొక్క మెప్పు కాదు. సరేనా, దానికి కూడా నా మీద ఏమవుతారు, అక్కడ రానే రాదబ్బా అనుకుంటారు. అయినా పర్వాలే. సరేనా, దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించాలి. చెప్తున్నాడు దేవుడే, విందు చేయవారి ఇంటికి ఏమంటామా? పోవుట కంటే. చూసారా, ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. కాబట్టి ఇవి ప్రభు మాటలే గుర్తు చేసుకోవాలి మనం. ప్రభు మాటలే, ప్రభు వాక్యానుసారంగా మనం ఏదో అకేషనల్గా ఎప్పుడైనా ఇక మనం వెళ్ళడమే కానీ ఎక్కువ శాతము మనము అలాగ వెళ్ళాలి. తర్వాత మనము పంట కోసుకోవాలన్నా, మరి ఫలాలు మనము ఫలించేవారుగా ఉండాలన్నా ఏం చేయాలంట? కన్నీళ్ళు విడవాలా. 126వ కీర్తన 5వ అధ్యాయంలో ఏముందమ్మా? కన్నీరు విడుచుచు విత్తువాడు. గట్టిగా చదువు. సంతోషగానంతో పంట కోస్తారు. కాబట్టి 126 5వ వచనంలో కన్నీళ్ళు విడవాలా, కన్నీళ్ళు విడుచుచు విత్తువారు. కాబట్టి మన ఎవరన్నా తిట్టారనుకో, స్వార్థ పోయినప్పుడు ఏమొస్తుంది? పనికి మాలిందానా, ఇట తిరుగుతున్నావా, రోడ్ల మీద తిరుగుతున్నారా కదా, ఇట్లాంటివి కూడా అనిపించుకుంటూ ఉంటాం. వాళ్ళు మనల్ని ఎదురుగా వచ్చి అనకపోయినా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయినా అనుకున్నా పర్వాలే కదా, అనుకున్నా పర్వాలేదు. ప్రభు కోసం కదా, ప్రభు కోసం మనం ఏం చేయాలా? మన ప్రభు కూడా అలాగే అటువంటి మార్గంలోనే వెళ్ళారు. మరి ఆయనకే అట్ట వస్తే మనకు మనల్ని ఏమన్నా మెచ్చుకుంటారా? కాబట్టి అటువంటి అప్పుడు అంతా కూడా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ విషయం కన్నీరు గార్చాలా, మనల్ని తిట్టారని కాదు. మనం వాళ్ళ విషయమై కన్నీరు గార్చి, దేవా వాళ్ళ యొక్క దుస్థితి చూడయ్యా, వాళ్ళని రక్షించయ్యా అని మనకేముండాలా? మరి పౌలుకి మానని వేదన, నాకు మా దుఃఖం అంటాడు. చూడమ్మా ఆయనకి ఎంత దుఃఖమో ఎంత వేదనో. అలాగ భక్తులైనటువంటి వారికి అలాగా కన్నీటితో వారు చేశారు కాబట్టి ఎంతో మరి పంటను కోసుకున్నవారుగా ఉన్నారు. మన ప్రభువు కూడా మరి లూకాసు వార్త 19:41 చదవండి ఒకరు. లూకాసు వార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడంటమ్మా యేసయ్య. చూసా, సృష్టికర్త అయిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన పట్టణం వైపు చూసి ఎలా ఉంది యెరూషలేము పట్టణము, అయ్యో ప్రజలు ఎలా ఉంటున్నారు,
దాన్ని చూసి ఏడ్చాడంట యేసయ్య. సో మనం కూడా చూస్తున్నాం కదా, మనం వచ్చే దారిలో అక్కడంతా కూడా అవన్నీ చూస్తున్నాం. మనకు బాధ ఉందా, మనకు భారం ఉందా కదా? మనకు భారం ఉండాలి దేవా. ఇవన్నీ అడిగి మనము ప్రభా నాకు కూడా అటువంటి భారం ఇవ్వవా. ఈ పట్టణాన్ని చూస్తున్నా, ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని చూస్తున్నా, అక్కడ కొండల మీద ఇక్కడ కొండల మీద దేవా ఇవన్నీ ప్రభా. మరి ఇప్పుడు ఈ పండగలు ఈ సందర్భాల్లో పాపం అమాయక ప్రజలు వాళ్ళు మరి దేవుడు కావాలన్న భక్తితో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి అవన్నీ చూసినప్పుడు మనకి ఎట్టుండాలా, వాళ్ళ విషయమై భారం రావాలా, కన్నీరు రావాలా, వేదనతో వేడగా ఆయన వినే దేవుడుగా ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తే మరి యోహాను సువార్త 11:35లో కూడా, యోహాను సువార్త 11:35లో అక్కడ కూడా ప్రభు ఏడ్చాడు. అక్కడ యేసు కన్నీళ్ళు విడిచెను. కాబట్టి వారి యొక్క పరిస్థితి చూసి మార్తా మరియలు, ముఖ్యంగా మరియా ఎంత ప్రియమైనదో యేసయ్యకు. ఎందుకు? ఆయన మాటలంటే భలే ఇష్టం, ఆయన పాదాలంటే భలే ఇష్టం కదా. అటువంటి వాళ్ళు అంటే యేసయ్యకి భలే ఇష్టం. కాబట్టి అది ఉత్తమమైనది. ప్రభు పాదాలు ఎతకడము, ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం, ప్రభు పాదాల దగ్గర కన్నీరు గార్చడము. ఇప్పుడు అన్నాలో అటువంటి ఉత్తమమైన గుణాన్ని చూశాడమ్మా యేసయ్య. ఇన్ని రోజులైతే ఎలా ఉండేది, సీతాది కోక చిగురుకులాగా ఎగురుతూ ఉండేది. అందరితో పాటు వచ్చేది శిలోహ మందిరానికి, సరేనా, వచ్చేది వెళ్ళిపోయేది. అయితే ఇప్పుడు ఏం చేసింది, ఆ యొక్క తేనెటీగలాగా అక్కడే ఆ యొక్క షారోను రోజా కదా, వల్లి పద్మము, సరేనా. మన ప్రభు కూడా షారోను రోజా కాబట్టి ఆ యొక్క పద్మం మీద ఆ ప్రభు పాద పద్మం దగ్గర ఆమె అలాగ వాలిపోయింది. అలాగ అందులో ఉన్నటువంటి మకరందాన్ని అది అంతగా అది సేకరించి తన యొక్క హృదయం కూడా ఏమైంది, ఆ హృదయంలో ఉన్నటువంటి కన్నీరు ప్రభు పాదాల దగ్గర కుమ్మరించిందిగా ఉంది. ఆ పాపాత్మురాలు కూడా ఏం చేసిందంట, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏం చేసింది, ఆమె కన్నీరు గార్చింది. 7వ అధ్యాయం లూకా సువార్త 7:38 వచనంలో మనం చూస్తే ఏముందంట, చదవండి. లూకా 7:38 44 చదువుదాము అమ్మా. నా పాదములకు నీళ్ళేయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. కాబట్టి ఇలాగా ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంట అలాగ ప్రభు పాదాలను తన యొక్క కన్నీటితో తడిపింది. 38లో కూడా ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. చూసావా, మరి ఇప్పుడు యేసయ్యకి భలే ఇష్టం కదా. మా అన్న కూడా ఏం చేసింది, దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపింది. ప్రభు చూశాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి గతంలో తను ఒకవేళ వైరం ఆ యొక్క కొట్లాడేదైనా కోప్పడేదైనా మరి ఇంట్లో జగడాలు మారిగా ఉన్నా సరేనా, అట్లా ఎట్లా ఉన్నా కూడా గత బ్రతుకు అయితే ఇప్పుడు అదంతా కూడా ప్రభు సన్నిధిలో ఏం చేసిందమ్మా, అలా కన్నీరు కార్చి ఆయన పాదాలు తడిపి అలాగా నిజంగా అవన్నీ కూడా క్షమించబడ్డాయి. ప్రభు ఆమెను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆమె యొక్క గర్భంలో ఉండి ఒక విలువైన వజ్రాన్ని ఆ యొక్క వజ్రాలు ఎవరు ఆ యొక్క రాజు తలలో పొదిగిస్తారు వజ్రం. అలాగా రారాజు అయినటువంటి ప్రభు యొక్క కిరీటంలో పొదిగించబడినటువంటి వజ్రంలాగా మరి దేవుడు సమూయేలును
ఇచ్చాడు ఆ యొక్క హన్నాకు. కాబట్టి మనకు కూడా అటువంటి ఆశ ఉండాలి. మన పిల్లలు కూడా మరి ఒనేసిము ఒకప్పుడు ప్రయోజకుడు కాదు, అయితే అతని గురించి ఫిలోమోన్ అంటాడేమని, అతడు నీకు, మరి పౌలు అంటాడు అతడు నాకు నీకు కూడా ఎంతో ప్రయోజకుడు. కాబట్టి మన పిల్లల విషయంలో కూడా మనం వాళ్ళకి జన్మనిచ్చాం కదా జన్మనిచ్చాం. మరి వాళ్ళు ఎలాగా, మనం ఉన్నన్ని దినాలు మనం ఏదో చూసుకుంటాం, మనం లేనప్పుడు వాళ్ళు ఎలాగ జీవిస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు? నిజంగా అన్నాకు ఎంత భవిష్యత్తును గూర్చినటువంటి ఆ యొక్క ఎంతటి ఇది మామికి ప్రణాళిక, ప్రభుకే ప్రణాళిక మన భవిష్యత్తు విషయమై. నిజంగా అన్నాకు కూడా దేవునిలో ఉన్నటువంటి ఆ మనసు అన్నాకు కూడా ఉంది. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు అంతటి కొరకు, ఆ బిడ్డ బ్రతికినంత కాలం కూడా ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి. ఎబ్బేజు జీవితంలో కూడా ఎబ్బేజు తల్లి ఏం చేసిందంట, వేదనతో ఆ బిడ్డను కనిందంట. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో మనము చూస్తాం, వేదనతో కనింది, వేదనతో. కాబట్టి ఆ బిడ్డ కూడా అటువంటి ప్రార్థనా జీవితమే వచ్చింది. అతడు కూడా ఏం చేశాడు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉండచేయి నాయన, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నాకు ఏ కీడు రాకుండా నన్ను కాపాడు నాయన. చూడు ఆ చిన్న బిడ్డ కూడా ఎంత బాగా ప్రార్థన. కాబట్టి మనం చేసే ఒక తల్లి నిన్నారంట, ఆ తల్లికి ఒక చిన్న బిడ్డ ఉండిందంట పాప. మరి ఆ పాపకు ఆమె మంచి భక్తిపర్రాలు, మా బిడ్డకు ఎప్పుడు నీళ్ళు తాగాలా, మరి ఏ పని చేసినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలా అనేసి అన్నీ నేర్పిస్తే మరి ఆ బిడ్డ అలాగే నేర్చుకుంటా ఉందంట. ఒకరోజు భార్యాభర్తలకి ఇద్దరికి కూర్చోవాలా, భార్యాభర్తలు ఇద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు వస్తే మరి ఆమె ఏం చేసిందంట, భర్త అటు ఆఫీస్కి వెళ్ళగానే మరి పాపతో అనిందంట, మరి ఆ బిడ్డకు చెప్పిందంట, మనం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి సూట్ కేసు పట్టుకునిందంట సర్దుకొని. అట్లాగా వెళ్ళిపోదామనేసి అంటే ఆ పాప అనిందంట, మమ్మీ ప్రేయర్ అనిందంట. అనగానే ఏం ప్రార్థన చేయాలా, ఇక తనకు చాలా దుఃఖం అనిపించింది. వెంటనే మోకరించి ఇక బాగా ఏడుస్తుందంట, ప్రభు సన్నిధిలో బాగా ఏడుస్తా ఉంటే అంతలేక ఆయన వచ్చాడంట. ఆమె ప్రార్థన విని ఈయన కూడా పశ్చాత్తాపడి నాదే పొరపాటు కదా అని ఆయన పొరపాట్లు గుర్తు చేసుకొని ఆయన ఏడవడం మొదలుపెట్టాడంట. అలాగే ఈమె ఏడవడం ఆయన ఏడవడం, ఇద్దరు ఏమైంది ఆ ప్రార్థనలో సమాధాన పడిపోయారు. ఇక ఇద్దరు లేచి ఒకరినొకరు క్షమించుకొని ఆ బిడ్డను ముద్దు పెట్టుకున్నారు. చిన్న బిడ్డకు నేర్పించిన ప్రార్థన తల్లిదండ్రుల యొక్క మధ్యలో ఉన్నటువంటి అవన్నీ కూడా తొలగించబడి ఎలాగా ఆ బిడ్డ సమాధానానికి కర్తగా అయిందో చూడండి. కాబట్టి మన బిడ్డలకు కూడా వాళ్ళు అన్నీ గమనిస్తుంటారు, మన పిల్లలు మనల్ని అన్నీ గమనిస్తుంటారు. కాబట్టి నిజంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ సూసన్న వెస్లీ అనే ఆమె జీవితంలో మనం చూస్తే, సూసన్న వెస్లీ అనే ఆమె జాన్ వెస్లీ వాళ్ళ తల్లి అన్నమాట. జాన్ వెస్లీ వాళ్ళ తల్లి ఆమె నిజంగా మంచి ప్రార్థనాపర్రాలు, మంచి దైవభక్తి కలిగిన స్త్రీ. తనకు 19 మంది పిల్లలంట. సూసన్ వెస్లీకి ఎంతమంది పిల్లలమ్మా? సూసన్న వెస్లీకి 19 మంది పిల్లలు. వాళ్ళ నాన్నగారు అంటే తాత వాళ్ళకి 25 మంది పిల్లలంట. సరేనా? అలాగా అటువంటి నిజంగా 19 మందిని ఎలాగ పెంచిందో కానీ వాళ్ళలో 12 మంది మిగిలారు. ఆ 12 మందిని నిజంగా ఒకరిద్దరిని చూసుకోవడం ఎంత కష్టమో. అయితే ఇక్కడ ఈ సూసన్న ఏం చేసేదంట, వాళ్ళకు అన్నీ నేర్పించేదంట, ఆ పిల్లలకు అన్నీ నేర్పించేదంట. మరి ఎలాగంటే మొదటిగా పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచేది. తర్వాత గట్టిగా మాట్లాడకూడదు. మన ఇళ్ళల్లో కేకలేస్తుంటారు పిల్లలు, గట్టిగా మాట్లాడకూడదు. మరి అన్నకు గట్టిగా మాట్లాడితే అమ్మో అసలు సహించలేరు పిల్లలు. అసలు చిన్నప్పుడు పాలు తాగేటప్పుడు కూడా
వాళ్ళు పెద్దగా ఏడిసే రేయ్ అంటారు అంతే. అసలు జోయి అయినా మోజీ అయితే మరి ఏ చిన్నపిల్లలమ్మా, నెలల పిల్లలు. ఇక వాళ్ళ డాడీ శబ్దం వినిపించిందంటే కామ్గా అయిపోతారు. ఇప్పుడైనా కూడా వాళ్ళ జోయి అంత పెద్దోడయ్యాడుగా, అయినా కూడా రే జోయి డాడ్ 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 అంటాడు. అంత వాడికి అంత భయం. గట్టిగా ఇంట్లో మాట్లాడకూడదు, కేకలు కాస్తా మాట్లాడకూడదు పిల్లలు, సరేనా? అలాగా మనము ఆ తల్లి సూసన్న వెస్లీ అంతమంది పిల్లల్ని ఎలా పెంచిందో, గట్టిగా మాట్లాడకూడదని పెంచింది. పిల్లలతో ఒక్కొక్క గంట సేపు గడిపేదంట. ఆమె 2 గంటలు గడిపేదంట దేవునితో. మరి ఇంట్లో స్థలం 12 మంది పిల్లలు అలా తిరుగుతుంటారు కదా, అందుకని ఇలాగా ఒక డేరా కట్టేసుకొని ఆ పక్క ఆడ ఒక ముసుగేసుకొని అలా ప్రార్థన చేస్తుంటే పిల్లలు వెళ్ళి చూసి, అమ్మ మమ్మీ ప్రార్థన చేస్తుంది, మమ్మీ యేసయ్యతో మాట్లాడుతుంది అని వాళ్ళు అలాగా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళంట. చూసారా? కాబట్టి మనల్ని అట్లా గమనిస్తారు. మనం ఎలాగుంటున్నామో పరీక్షించుకోవాలి. తర్వాత ఆమె అదే అంటారు, స్థలం లేకపోయినా అలాగా ఒక మూల చేరి అలాగ ప్రార్థనలో గడిపేదంట. తర్వాత భోజనానికి ముందు తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలా. భోజనానికి ముందు ఏది కూడా తినకూడదు. అన్నీ తినేసి చీక్లెట్లు తినేసి నాకు అన్నం ముద్ద అంటారు కదా. అప్పటి కాలంలో అసలు చాలా కష్టం, భోజనాలు కానీ గడవడం చాలా కష్టం. 12 మంది పిల్లలంటే ఇక మరి సుసన్న వాళ్ళ భర్తను మరి 2 సార్లు జైలుకు పట్టుకెళ్ళారంట, ఈ యొక్క దేవుని విషయాలు సువార్త విషయమై. మరి అట్లాంటప్పుడు భర్త లేని సమయంలో పిల్లల్ని ఎలాగ పెంచుకోండేదమ్మా. అట్లా మరి ప్రతిరోజు 8:30కే నిద్రపోవాలా, రాత్రులు కరెక్ట్ టైం. నిజంగా అలాగ పెంచితే ఎంత బాగుంటుందో. 8:30కే నిద్రపోవాలా. తర్వాత ఏదైనా వాళ్ళకు బాగాలేనప్పుడు ఇచ్చిన మెడిసిన్ తప్పనిసరిగా వేసుకోవాలా. తర్వాత దేవుని చిత్తంలో వాళ్ళు ఉండాలా, అలాగ దేవుణ్ణి అడగాల. ఆ తర్వాత లేవగానే దేవునితోనే మాట్లాడాలా. తర్వాత ఆరాధనలో అందరూ కూర్చోవాలా, ఫ్యామిలీ ప్రేయరు అందరూ కూర్చోవాలా. తర్వాత మరి మాట్లాడేటప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు, మారం చేస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు ఏదైనా అడగాలంటే. అలాగా ఏడవకూడదు, మారం చేయకూడదు, మంచిగా మాట్లాడాలా. చూడు. తర్వాత అబద్ధాలు ఆడకూడదు. ఆ తర్వాత ఏదైనా అబద్ధం ఆడితే వాళ్ళు ఆ అబద్ధాన్ని నేను చేసిన తప్పు అని ఒప్పుకునే వరకు వదిలిపెట్టదంట ఆమె. చూసారా? తర్వాత పాపం చేస్తే అసలే వదలదంట. మరి అబద్ధమైన పాపమే కదా, ఇక శిక్షించాలి. ఆ తర్వాత ఒకసారి తప్పు ఒప్పుకున్న తర్వాత మళ్ళా శిక్షించదంట. తర్వాత మంచి పనులు చేస్తే దాన్ని అభినందించాలా, మంచి పనులు చేస్తే. కాబట్టి ఇప్పుడు బైబిల్ చదవమన్నాం, ఒక అధ్యాయం చదివారు, వాళ్ళకేం చేయాలా, ఏదైనా మంచి పెన్ను కొనియాలా, లేకుంటే వాళ్ళకి ఏదైనా మంచి కేకు అని అడిగితే ఆ కేక్ ఇవ్వాలా. ఫిలిప్ అంకులు ఎవరైనా వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళకి ఏదో ఇన్ని అధ్యాయాలు చదవండి మీకు నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పి చక్కగా గిఫ్ట్లు ఇచ్చేవాడంట. సరేనా? రాత్రి కూడా పాపనిసి మరి 119వ కీర్తన చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కాబట్టి వెంటనే అది అసలు ఆ పాప కొరకు సిద్ధపరిచాడేమో దేవుడు. నేను అసలు పేరు కూడా రాయలేదు ఆ బైబిల్లో, కొత్త బైబిలే నా దగ్గర ఉండింది. మీరు అనుకోలేదు ఆ పాప ఇట్లా వాక్యం చెప్తుందని గుర్తులేదు నాకు. అయితే దేవుడు ఆ బిడ్డ కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి అంత శ్రేష్టమైన అమూల్యమైనవి దేవుడు మన కొరకు ఆయన గణపరిచే బిడ్డలకు, ఆయన వాక్యాన్ని గణపరిచే బిడ్డలకు అలాంటి దాచిపెట్టి ఇస్తాడు దేవుడు. అది దాచిపెట్టే ఇచ్చాడు దేవుడు, ఎప్పుడో నేను కొని పెట్టున్నా. అలాగా మరి ఇతరుల వస్తువులు జాగ్రత్తగా తీసుకున్న తర్వాత దాన్ని ఏం పాడు చేయకుండా ఇచ్చేయాల. ఆ తర్వాత బైబిలు
ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలా. తర్వాత ఇంట్లో పనులు చేయాలా. చూసావా, మన పిల్లలకు పనులు పెట్టట్లే ఈ దినాల్లో పనులు పెట్టకుండా, అమ్మో నువ్వు అసలు వద్దులేమ్మా, నువ్వు ఊడవద్దులేమ్మా, నువ్వు పాత్రలు దోమొద్దులేమ్మా, నీ చేతులు ఏమైపోతాయి, గరుగు అయిపోతాయి అని చెప్పేసి సున్నితంగా పెంచి చివరికి పెళ్లి చేసి పంపిస్తే ఆడ పాత్రలు దోముకోరు, ఏం వంటలు చేయరు, అంతే అక్కడ లేనిపోని కంప్లైంట్స్ వస్తాయి. సరేనా? ఇక ఎవరిని తిడతారు? మీ అమ్మ ఏం నేర్పించిందమ్మా అంటారు. మీ నాయన నేర్పించారా అని అడుగుతారా? మీ అమ్మ ఏం నేర్పించింది అని అంటారు. కాబట్టి పనులు నేర్చుకోవాలి. తర్వాత అందరూ దేవునికి భయపడాల. ఇలాగా ఆ యొక్క సూసన్న తన పిల్లలను అలాగ పెంచింది. అట్లా ఆమె వాళ్ళ అబ్బాయి జాన్ వెస్లీ ఏం మార్చాడు? స్కాట్లాండ్. జాన్ వెస్లీ మార్చాను స్కాట్లాండ్, ఇంగ్లాండు, మరి ఎన్నో దేశాలకు వెళ్ళి వారు సేవ చేశారు. అతను అన్నాడు, జాన్ వెస్లీ తన తల్లిని గురించి, నేను థియాలజీ చదివిన దానికన్నా మా అమ్మ దగ్గరే నేను ఎక్కువ నేర్చుకున్నాను అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడంట? వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు. తర్వాత మరి మనము చిన్ననాడు వేసిన విత్తనాలు పిల్లల్లో పెద్దవారైన తర్వాత అది ఎంతో వృక్షంగా తయారవుతుంది. కాబట్టి ఆ వేసే చిన్న చిన్న విత్తనాలే నేర్పించాల, కూర్చొని వాళ్ళకు నేర్పించాల. తర్వాత మనం చేసే పనికి తర్వాత తప్పనిసరిగా ఆ కష్టానికి మరి ఆ యొక్క బహుమానం మనం పొందేవారుగా ఉంటాం. అలాగా మనము కుటుంబానికి చేసినటువంటి త్యాగం అంటే, మనము కుటుంబానికి మనము ఏం చేయాలా? మన జీవితాన్ని త్యాగం చేస్తున్నాం అంటే, పొద్దున్న లేసి నిద్ర మేలుకొని పిల్లలకు వంట వండి పెడుతున్నాం కదా, నిద్ర మానుకుంటున్నాం, ఆరోగ్యం పాడైపోతున్నా అదంతా పట్టించుకోకుండా నా బిడ్డలు బాగుండాలని చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా త్యాగం చేయడమే కదా. మరి కాబట్టి దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. సనా మరి వాళ్ళ కొరకు ఏడ్చే ఏడుపు, ఆమె సమూయేలు కొరకు బిడ్డల కొరకు ఏడ్చిన ఏడుపు ఏమైంది? తనకెంత ఖ్యాతిని తెచ్చిపెట్టింది, తనకెంత మరి చరిత్రలో నిలిచిపోయేటట్టుగా చేసింది. సరేనా? మరి మన పిల్లల విషయం మనము ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? మన పిల్లలు కూడా అలాగ ఉండాలన్నటువంటి ఆశ మనలో ఉందా? ఏదో పిల్లలు అందరిలాగే లోకంలో ఉన్నటువంటి వారిలాగే పిల్లలను కన్నాము, ఉన్నారు పిల్లలు అనుకుంటే వాళ్ళు ఎటువంటి ప్రయోజనకారులుగా కాకపోతే, ఆశీర్వాదకరంగా ఉండకపోతే, సమాజానికి క్షేమం కలిగించకపోతే, మరి అక్కడ చూస్తే అసలు ఏలీలో సమూయేల్లో ఎంతటి భక్తి అమ్మ, ఎంతటి భయము. అసలు ఆ దినాల్లో ఏలీ కుమారులు ఎంత దుర్మార్గంగా ఉన్నారు. అసలు అంత చిన్న బిడ్డ, ఇప్పుడు మనం చిన్నపిల్లలను స్కూల్కి వెళ్ళి పంపిస్తే అక్కడనే మాటలన్నీ నేర్చుకుని వచ్చేస్తారు. మరి ఇప్పుడు చిన్న బిడ్డ ఇంటిలో ఉండి మందిరంలో వదిలిపెడితే అసలు అక్కడ ఉండేదంతా దుర్మార్గమే. మరి ఏలి చూస్తే ఏలి ఏమన్నా నేర్పిస్తున్నాడా సమూయేలుకి? ఏమీ లేదు. వాళ్ళ పిల్లలు చూస్తే దుర్మార్గంగా జీవిస్తున్నారు. మరి ఏమన్నా మందిరానికి ఎవరైనా మరి భక్తిపరులైనటువంటి వారు వచ్చి బలులు అర్పించాలంటే వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. ఆ దినాల్లో ఎలా పెరిగాడమ్మా, ఎలా పెరిగాడు సమూయేలు? ఆ తల్లి యొక్క ప్రార్థన కంచెలాగా దేవుడు వేసిపెట్టాడు. మన పిల్లల విషయమే మనకు అట్టాటి భారం ఉందా? మరి ఒకవేళ పిల్లలు లేని తల్లులు ఎంతో బాధపడుతూ ఉండొచ్చు కదా. మరి సమాజంలో, ఇంట్లో భర్తల ద్వారా, లేకుంటే ఎవరైనా కూడా కదా. మరి మనల్ని ఏమడుగుతారు? పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కనిపిస్తే, అమ్మ ఎంతమంది పిల్లలు మీకు అని అడుగుతారు కదా. మా తమ్ముడు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అనుకుంటా, ఆ 2 సంవత్సరాలకే వాడు, అక్క నాకు ఎక్కడైనా మరి ఫంక్షన్లు పోవాలన్నా, పెళ్ళిళ్ళు పోవాలన్నా నాకు బాధ అనిపిస్తుంది అక్క. ఎందుకురా అంటే, ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. నీ పిల్లలే అని అడుగుతారు.
కాబట్టి పోవడం మానుకున్నాను అక్క అన్నాడు వాడు. ఆ తర్వాత 2 మగపిల్లలు పుట్టారనుకో, చెప్తున్నా, అలాగా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ మరి మన ప్రభువు ఆయన మనకెందుకు ఆలస్యం చేస్తున్నాడో, ఎందుకు మనకు సంతు లేకుండా చేస్తున్నాడో, మరి అన్నా జీవితం మనకు మాదిరి. ఆ ప్రభువు దగ్గరికి రావాలని, ఆ ప్రభు యొక్క ప్రేమను పొందాలని, ఆ ప్రభు యొక్క కృపకు పాత్రలు అవ్వాలని, ఆ ప్రభు యొక్క కలిగి ఉన్నటువంటి ఉన్నత ఉద్దేశాల్లోనికి మనము రావాలని, అందుకోసం ఆలస్యం చేస్తున్నాడేమో. కాబట్టి ఈరోజైనా పిల్లలు లేని తల్లులు ఏం చేయాలా? మరి పిల్లలు లేని తల్లులు అనడానికి లేదు కదా, పిల్లలు పుట్టిన తర్వాతే తల్లి అవుతారు. కాబట్టి అన్నలాగా ఉన్నటువంటి స్త్రీలుగా మరి ఏం చేయాలా? ప్రభువును ఆశ్రయించి మరి అన్నలాగా ప్రభు సన్నిధిలో పడి కన్నీటితో మనము వారు మొరపెట్టుకునే వారికి ఉండాలి. సరే, మనకు పిల్లలు ఉన్నారు అనుకుంటున్నామేమో, గొప్పగా అనుకుంటున్నామేమో, మరి ఏం లాభమో? పెనిన్నాకు కూడా పిల్లలు ఉన్నారుగా, ఏం లాభమో? పెనిన్నాకు పిల్లలుండి ఎవరి పేరైనా రాయబడి ఉందా? పెనిన్నా సంగతి, పిల్లల సంగతి ఏమన్నా రాయబడి ఉందా? ఏమి లాభం, ఏమీ రాయబడలే. ఆమెకు ఉన్నా కూడా ఆమె జీవితం కూడా అంతే కదా. పెనిన్నా ద్వారా పెనిన్నాను గురించి కానీ ఆమె భక్తి జీవితాన్ని గురించి కానీ ఏమీ రాయబడలే. కాబట్టి లోకంలో ప్రకృతి సంబంధమైనటువంటి మరి పిల్లలు ఏమి మామూలుగా మా దేవుని నమ్ముకోని వాళ్ళైనా పిల్లలు అందరికీ పుడతారు కదా, అది సహజమే. కానీ అలాంటి పిల్లలు కలిగి ఉండే కంటే కూడా ప్రభు యొద్ద నుండి అడిగి పొందినటువంటి సమూయేలు లాంటి బిడ్డలు ఉండడం వలన ఏమేమ్మా ప్రభువుకు ఎంతో మహిమను తీసుకొచ్చేవారుగా ఉంటాం. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో పడి మరి ఈ రోజున ఆమె ఎలాగైతే బహుదుఃఖాక్రాంతురాలై ఆమె దేవుని సన్నిధిలో ఏడ్చిందో, తర్వాత నాకు ఒక మగ సంతానం ఇస్తే అతడు జీవించిన కాలం లేకుంటే తన బ్రతుకు దినములన్నిటి కూడా ఆమె ఆ బిడ్డను ఎలాగ పెంచాలా, అసలు క్షౌరం అంటూ తన తల మీదకి మరి ఏది కూడా రాకుండా, అంటే ఈ లోక సంబంధమైనటువంటివన్నీ కూడా ఏది ఆ బిడ్డకు అంటకుండా, ఏ మాలిన లోక మాలిన్యం ఏది అంటకుండా ఆ బిడ్డను ఎలాగ పెంచుతూ వచ్చిందో ఆ యొక్క హన్న. కాబట్టి మనం కూడా మరి అటు భౌతికమైన ఆశీర్వాదాలు పొందింది, సంతానం పొందింది, అటు ఆత్మీయంగా కూడా అనేకులకు మరి లోకంలో ఉన్నటువంటి తరాలకు నిజంగా చాలా అసలు అనుకుంటేనే ఊహించుకుంటేనే ఆమె ఎంత కన్నీరు గార్చిందో, ఎంతగా ప్రభు సన్నిధిలో ఏడ్చిందో అది గుర్తు చేసుకుంటే నిజంగా మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? తరతరాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అనేకమైనటువంటి ఆత్మీయమైన సంతానం మన ద్వారా, మన బిడ్డల ద్వారా. ఇప్పుడు సమూయేలు సేవను బట్టే కదా హన్నాకు కూడా ఏమైంది. మరి తర్వాత దినాల్లో చూస్తే సమూయేలు ఎంత న్యాయాధిపతిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, మరి దేవుని సేవకుడు, దైవజనుడుగా ఎంత నమ్మకంగా పరిచయం చేశాడు. ఆ తల్లికి కూడా ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాడు. కాబట్టి అలాగా మనం కూడా మన యొక్క పిల్లల కొరకై మనం కూడా ఏం చేయాలా? మరి ఏదో మరి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అప్పటి వరకే ప్రార్థన, డిగ్రీ చేస్తున్న ప్రభా డిగ్రీ పాస్ అయిపోయాడు జయప్రభా, లేక బీటెక్ కోర్స్ కంప్లీట్ అయిపోయి జయప్రభా, లేకుంటే పెళ్ళి అయిపోయాడు జయప్రభా. ఇంతే. నిజంగా అన్నా చేసినట్టు ఆ బిడ్డ జీవిత దినములన్నిటి కొరకై చేసినట్టు మన ప్రార్థన ఉందా? మనం అలాగా కన్నీరు గారుస్తున్నామా ఏమా? కాబట్టి అలాగా మనం కూడా ఈ రోజున అలాగా ప్రభు సన్నిధిలో పడి మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. మనం కూడి వచ్చాం మంచిదే. ఆ యొక్క సమూయేలు కూడా అందరినీ ఏం చేశారు? ఆడ కూర్చి మిస్పాలో వారు కూడి వచ్చిన తర్వాత, మనం కూడా ఇప్పుడు బేర్షెబాలో కూడి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం మన యొక్క కన్నీరు, ఆ యొక్క హన్నా ఏమో
తన హృదయంలో ఉన్న కన్నీరంతా కుమ్మరించింది. సరేనా? మరి ఎట్లా కుమ్మరించింది? సమూయేలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నీళ్లు కుమ్మరించినట్లుగా. నీళ్లు కుమ్మరిస్తే ఎంత నీళ్లు కుమ్మరిస్తాం? మరి హన్నా కూడా తన హృదయంలో ఉన్న కన్నీరంతా కుమ్మరించినట్టుగా, ఆ పాపాత్మురాలైన స్త్రీ తన యొక్క హృదయంలో ఉన్న కన్నీరంతా ప్రభు పాదాల దగ్గర కుమ్మరించినట్టుగా, తడిపినట్టుగా ఈరోజు మనం అడుగుదాం, ప్రభా నాకు కూడా అటువంటి జీవితం ఇవ్వవా? అలాంటి జీవితం ఉండాలంటే మనకు కూడా పెనిన్నా లాంటి వాళ్ళు ఉండి మనల్ని పొడుస్తూ ఉంటేనే అది మేలే. మనల్ని అలాంటి వాళ్ళు ఉంటేనే మనం ఏమవుతాం? మనలో ఉన్నటువంటి చెడు అనేది బయటకు వస్తుంది, మనలో ఉన్న కఠినత్వం అనేది బయటకు వచ్చేస్తుంది, మనలో ఉన్న కోపాలు బయటకు వస్తాయి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క వివాదాలు, వైరి, ఆ యొక్క అవన్నీ కూడా మనలో ఉండి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఎలా అవుతాము? మృదువుగాను, సాధువైనట్టి, అలాంటి అక్షయ గుణం. మరి ఇప్పుడు ఏలి ఏమంటున్నాడు? ఎందాక నువ్వు నిద్ర మరి మత్తురాలై ఉంటావు, ఎంతసేపు ఎంత ద్రాక్షారసం తాగిందో, ఎంత మత్తురాలై ఉందో అనుకుంటా ఉంటే కూడా ఇప్పుడు ఏమంటుంది? నా ఏలినవాడా అంటుంది. నా ఏలినవాడా, అలాగ అనవద్దు, నన్ను అలాగా చూసావా? కాబట్టి ఎవరైనా మనల్ని అట్టు అన్నామనుకో, ఈయనేం సేవకుడమ్మా, ఈమెం సేవకురాలమ్మా అనేసి ఈ మందిరం వద్దు, ఏమొద్దు, ఇంకెప్పుడు రాను అని తీర్మానం చేసేసుకొని మేము యెహోవా మందిరం విడిచిపెట్టమనేసి, వాళ్ళేమంటే ఇశ్రాయేలు ప్రజలు, మనము ఇంకా ఈ మందిరానికి రానని తీర్మానాలు చేసేస్తాం కదా. అలాగ ఉండకూడదు. మన హృదయము మన క్షేమం కోరే. ఆ ఏలి ఒకవేళ మంద దృష్టిలో ఉండి అట్లా మాట్లాడినా కూడా దేవుడు ఏం చేశాడు? అతను మనసు మార్చుకున్నాడు కదా. అప్పుడేమన్నాడు? అమ్మా నువ్వు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన విన్నాడు, నీకు తప్పకుండా నీకు మగ సంతానం ఇస్తాడని అలాగా ఆమె చేసుకున్న మనవిని బట్టి అలాగ ఆశీర్వదించి ఆమెను పంపాడు. కాబట్టి దేవుని ఇంట్లో ఉండి మనకు మరి ఎటువంటి శాపాలు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి అవి రావు. దేవుని ఇంట్లో ఉండి ఏమొస్తుంది? ఆశీర్వాదాలే వస్తాయి, ఆశీర్వాద వచనాలే వస్తాయి. అవి మనకు కఠినంగా అనిపించవచ్చు కదా. ఏలి మాటలు మరి అన్నాకి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆమె అయితే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుందమ్మా? నా ఇల్లువాడా. కాబట్టి అది మన జీవితాలను సరిచేయడానికి, బాగు చేయడానికే దేవుడు ఏం చేస్తాడు? తన దాసులైన వారి ద్వారా అలాంటి మాటలు కూడా ఒక్కోసారి మనకు పెడతాడు. కాబట్టి అవి మన మేలు కొరకే, సమస్తం మన మేలు కొరకే సమకూడి జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మరి మన లిస్ట్లో, ప్రార్థనా లిస్ట్లో కొంతమంది ఉన్నారు సంతానం లేనివారు. వాళ్ళ కొరకు మనం భారంగా ప్రార్థన చేస్తాం. ప్రేయర్ లిస్టు ఇవ్వండి. ప్రేయర్ లిస్టు మరి మనకు తెలిసినటువంటి మనం చూస్తే జోస్నా అనే సిస్టర్ ఉన్నారు. జోస్నా, వాళ్ళ భర్త పేరు ఇమాన్యుయల్. కొంచెం రాసుకొని మీరు కూడా గుర్తు చేసుకోండి. అనిత కుమార్ రాజ్, అనిత అనే సిస్టరు. తర్వాత మన దగ్గర ఉన్న కవిత, వాళ్ళ భర్త ప్రవీణ్. ఆ తర్వాత విజయ వాళ్ళ భర్త శ్యామ్. ఆ తర్వాత పెద్ద శారా, వాళ్ళ భర్త పేరు రమేష్. తర్వాత లలిత, విశ్వేశ్వరరావు బ్రదరు. వీళ్ళ విషయమై మీరు ప్రార్థించండి. నీలిమ, వాళ్ళ భర్త పేరు నవీన్. ఇలా కొంతమంది ఉన్నారు సంతానం లేని వారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు రాసి పంపండి, మనము ప్రార్థన చేస్తాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మన హృదయంలో ఉన్న కన్నీరు చూస్తాడు దేవుడు. మరి ఒకవేళ భౌతికమైనటువంటి పిల్లలు ఉండొచ్చు, సంతానం ఉండొచ్చు. అయితే పెనిన్నాకు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమాత్రం ప్రయోజకులుగా లేరు. కాబట్టి మన పిల్లలు కూడా, మనకు పిల్లలు ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా అటువంటి స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం లేదు.
కాబట్టి వాళ్ళు ఆత్మీయ సంతానంగా అవ్వాలా, వాళ్ళు రక్షింపబడాలా. అప్పుడు మనకు వారు భౌతికమైన సంతానమే కాదు, ఆత్మీయమైన సంతానంగా అవుతారు. ఆ తర్వాత అనేకులు మరి మనము ఆత్మీయమైన సంతానాన్ని కనేవారుగా ఉండాలి. నశించే ఆత్మల విషయంలో మనకు భారం ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రభు సన్నిధిలో పడి మనము బతిమాలుకుందాం. మరి హన్నాకు భౌతికమైనటువంటి సంతానమే కాదు, ఆత్మీయమైన సంతానంగా దేవుడు సమూయేలునిచ్చాడు. మన పిల్లలు కూడా అలాగుండాల అని మనం కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఇంకొక మనవి ఏమంటే, పెర్సిస్ అక్క రాసి పంపారు. వాళ్ళ అక్కయ్య కుమార్తె ఎలిజబెత్లో ఆమె హైదరాబాద్ ఉంటున్నారంట. ఆమె ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాద్లో ఉండడానికి మారుతున్నారంట. ఆమె ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి. ఎలిజబెత్ ఏంటమ్మా ప్రేయర్, అది ఫైల్ ఎక్కడ? సరే, ప్రార్థన చేస్తాము. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, యేసుక్రీస్తు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ పాద సన్నిధిలో చేరి రావడానికి ఇచ్చిన ధన్యత కొరకై మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల తండ్రి, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మాట్లాడే దేవుడు నాయన, నిజంగా ప్రభా ఈ దినాల్లో మీరు మాకు మరి ప్రభా పదే పదే అన్న జీవితాన్ని గుర్తు చేస్తూ వస్తున్నారు నాయన. అందుకై మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. జీవంగలన తండ్రి, మరి ప్రభా రక్షింపబడ్డాము, మరి మిమ్మల్ని ఎరిగాము అని మరి ప్రభా సంతోషిస్తున్నాం. కానీ తండ్రి, మాకున్నటువంటి ఆత్మీయమైన కొరతలేంటో ఎరగని వారుగా దళ తండ్రి అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకుంటున్నాం నాయన. మరి భౌతికమైనటువంటి వసతులు, మరి అవసరతుల అక్కర్లన్నీ కూడా ప్రభా తీర్చబడుతున్నాయి. అయితే నాయన ఆత్మీయంగా మరి ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు మేము పొందినామా లేదా, అటువంటి వాటికి మేము పాత్రలమయ్యామా లేదా అన్నటువంటిది మేము తండ్రి గుర్తించి నీ సన్నిధిలో తండ్రి ఎంతో ప్రభా మరి అన్నాకు దయగల ప్రభా ఏ కొరతలు లేవు. అయితే ప్రభా తనకున్నటువంటి కొరత అంతా కూడా సంతానము లేదనే, అసలు పెనిన్నా కానీ అటువంటి విధానంలో తన్ను మరి నాయన ప్రేరేపించకపోతే తను సూటిపోటి మాటలతో తను అలాగా అనకపోయింటే ప్రభా అది కూడా తనకు అసలు గ్రహింపు ఉండేదే కాదు నాయన. ఇక మరి భర్త యొక్క ప్రేమకు ఇక ఆ ప్రేమను పొందుతా తను అలాగే సంతోషంగానే ఉండిపోయేది. అయితే నాయన మరి పెనిన్న యొక్క మాటలను బట్టే ఆమె పొడవబడి ఎంతో నీ సన్నిధికి వచ్చి నాయన బహుదుఃఖాక్రాంతురాలై తండ్రి కన్నీరు కార్చిందిగా ఉంది నాయన. దయమడుగు తండ్రి, నిజంగా ప్రభా మరి మేము కూడా మా యొక్క తండ్రి మా యొక్క పరిస్థితులు ఏంటో మేము కూడా ఎరుగునట్లుగా మా మనోనేత్రాలు వెలిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రియమైన ప్రభువా కనికరించు నాయన. మరి దయగల తండ్రి, మా తండ్రి మరి కన్నీటి ప్రార్థన జీవితం యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు దేవా. మా ప్రియమైన తండ్రి మాకు కూడా అటువంటి కన్నీటి జీవితాలను దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రియమైన ప్రభువా మా దయగల తండ్రి, ఎంతోమంది బిడ్డలు సంతానం లేనివారుగా ఉంటున్నారు నాయన. వివాహాలు ఎన్నో సంవత్సరాలైంది. మరి ప్రభువా వారెంతో దుఃఖముతో కన్నీటితో దేవా మా కొరకు ప్రార్థించమని దయగల ప్రభువా వారు నాయన ప్రార్థన మనవులు ఉంటుండగా దేవా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నీ పాద సన్నిధిలో బతిమాలుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా కరుణించుమయ్యా, సహాయం చేయము దయల తండ్రి. ఆ బిడ్డలందరినీ నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆయా కుటుంబంలో అయిన అక్కర్ల అవసరాలు ఏంటో